ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శరదిందు వికాసిమందహాసాం స్ఫురదిందివరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యామరవిందాసన సుందరీముపాసే గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతః పునః పునః. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యావినయసంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విదుషేకర భారతీం. అస్మద్గురుభ్యో నమః. ఓం నారాయణ పరో వ్యక్తాదండమవ్యక్త సంభవం అండస్యాంతస్తు మే లోకా సప్తద్వీపా చ మేధిని. గీతాసు గీతా కర్తవ్యా కిమన్యైః శాస్త్రవిస్తరైః యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినుసృతః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. మహభ్యో ఋషుభ్యో గురుభ్యో నమః. శారదే పాహి మాం శంకరారక్ష మాం శారదే పాహి మాం శంకరారక్ష మాం శారదే పాహి మాం శంకరారక్ష మాం. శృంగేరి జగద్గురువుల శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అనుగ్రహంతో ఇవాళ గీతా ప్రవచనాన్ని ప్రారంభిస్తున్నాము. మనం భగవద్గీతలో సాంఖ్యయోగంలో 40వ శ్లోకం దగ్గర సుమారుగా ఉన్నాము. ఇంతకుముందు చెప్పుకున్నది ఏమిటి అని సంక్షేపంగా చూస్తే యుద్ధంలో మహాభారతం అన్న గొప్ప యుద్ధంలో అటు కౌరవులు లేదా ధారతరాష్ట్రులు పాండవులు వీరి మధ్య యుద్ధం అన్నది సంభవించింది. అది అనివార్యమైనది, అంటే ఎవరు తప్పించేంత కానిది యుద్ధరంగం వరకు వచ్చింది. కాకపోతే అర్జునుడు యుద్ధం చేయడానికి అక్కడి వరకు వచ్చినా కూడా అసలు ఆ యుద్ధంలో ఏమి జరుగుతోంది అని ఒకసారి చూద్దాము. ఎవరెవరు దుర్బుద్ధులైన దుర్యోధనుడిని వాడిని నమ్మడానికి ఎవరొచ్చారు, వాడి వెనక ఎవరు అసలు ఉన్నారు అని చూద్దామని కృష్ణ పరమాత్మని అడగగా ఆ 2 సేనల మధ్యలో రథాన్ని తీసుకువెళ్ళమని కృష్ణ పరమాత్మను అర్జునుడు కోరగా కృష్ణ పరమాత్మ తన మాటకి కట్టుబడి సరే అని తీసుకువెళ్ళి చూపెట్టగా అర్జునుడికి అవతల పక్క అప్పటి వరకు దుర్యోధనాదులు దుర్బుద్ధి వాళ్ళు శత్రువులు అవతల వేరే పక్షం వాళ్ళు అనుకున్నవాడు మమక్త అహంకారాలతో శోకమోహాలకి లోనయ్యాడనమాట. అంటే ముఖ్యంగా తనకి ఏమైందంటే నా పుత్రులు నా పితామహులు నా గురువులు నా స్నేహితులు నా బంధువులు ఈ యొక్క దృష్టి వచ్చి పడింది అర్జునుడికి. అది వచ్చిన వెంటనే తను యుద్ధం చేయడానికి ఏ యుద్ధం అయితే తనకి స్వధర్మముగా చెప్పబడిందో ఆ యుద్ధాన్ని చేయడానికి తాను వెనకడుగు వేయడం పెడుతూ కృష్ణ పరమాత్మకే చెప్పుకున్నాడు. తన అదృష్టము గురువు దైవము 2 అయినా సాక్షాత్ కృష్ణ పరమాత్మనే అక్కడ రథసారథ్యం చేస్తూ కూడా ఉన్నాడు. వెంటనే తనకు వచ్చిన దుస్థితిని కృష్ణ పరమాత్మకి విన్నవించుకోగా కృష్ణ పరమాత్మ తనకి బోధ ప్రారంభించాడు. దాన్నే సాంఖ్యయోగము అని చెప్పబడుతోంది. సాంఖ్యము అంటే ఇక్కడ కేవలం జ్ఞానమే చెప్పబడుతోంది, ఆత్మజ్ఞానము ఏమీ చెప్పలేదు. జ్ఞానము అంటే అది ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము మాత్రమే, 2 ఒకటే. అలాగే వేదాంతము అద్వైతము అని 2 ఎలా ఒకటో ఈ జ్ఞానము అంటే కూడా కేవలం తన స్వస్వరూపము ఏమిటి ఆ తత్వాన్ని తెలుసుకోవడం మాత్రమే జ్ఞానము అని చెప్పబడుతోంది. అంత అర్జున్ యొక్క విషాదాన్ని చూసిన పరిశీలించిన కృష్ణ పరమాత్మ తను కనుక్కున్నది ఏమిటి అంటే ఇక్కడ యుద్ధం చేయడం చేత కాకపోవడమో అసక్తుడవ్వడమో అక్కడ అది కాదు అర్జునుడికి వచ్చింది. శోకమోహాల వల్ల తన నిజస్వరూపాన్ని తన కర్తవ్య కర్మని మర్చిపోయాడు అర్జునుడు. అందుకు కృష్ణ పరమాత్మ నిర్ణయించుకున్నది ఏమిటి అంటే జ్ఞానబోధ మాత్రమే చేసి తీరాలి, అదే పరమార్థము కూడా. ఇంకొకటి అర్జునుడు కూడా నాకు శ్రేయస్సు ఏదో చెప్పు అని అడిగాడు. శ్రేయస్సు అంటే కేవలము మోక్షపదము బ్రహ్మజ్ఞానము అనే చెప్పబడుతోంది. వేరేది ఏదైనా ఉంది అంటే దాన్ని ప్రేయస్సు అంటారు. అంటే మనకు నచ్చినట్లుగా మనకి ప్రీతికరంగా ఎవరైనా చెప్పాలి అనుకున్నది ప్రేయస్సు. కానీ అర్జునుడు అడిగింది శ్రేయస్సే, కృష్ణ పరమాత్మ చెప్పాలనుకున్నది కూడా శ్రేయస్సే. కాబట్టి అక్కడ ఆత్మజ్ఞానాన్నే బోధించడం మొదలుపెట్టాడు కృష్ణ పరమాత్మ.
అంటే మొట్టమొదట అర్జునుని కొంచెం గట్టిగానే చెప్పాడనమాట. అంటే ఎందుకు అసలు ఇలాంటి శోకమోహాలు ఇలాంటి సమయంలోన రావాల్సింది? సహజంగా శరీరానికి ఉంటాయి దుఃఖములు అవన్నీ, కానీ దానికి ఒక సమయము సందర్భం కూడా ఉంటుంది. ఇంత మహాయుద్ధ రంగంలో వచ్చి ఇక్కడ విముఖుడు అయ్యి స్వధర్మాన్ని కనుక నువ్వు విడిచిపెట్టి వెళ్తే అది చాలా అనర్థాలకే దారితీస్తుంది. దానికే అస్వర్గ్యం అని చెప్పాడు. అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున అని చెప్పాడనమాట. ఇది నీకు ఆర్యులు శ్రేష్ఠులైన వాళ్ళు ఎవరూ ఒప్పుకునేది కాదు నువ్వు ఇలాంటి పని చేస్తే. ధర్మ విముఖుడైతే యథార్థానికి పెద్దలు, శిష్టాచార్య సంపన్నులు, పండితులు, ఆర్యులు వీళ్ళెవ్వరూ కూడా హర్షించరు, పైగా నిందిస్తారు కూడా, స్వధర్మం నుంచి వెనకడుగు వేశాడు అని చెప్పి. అందుకని అది కూడా తగదు. అట్లాగే అకీర్తికరము, నీకు కీర్తి నష్టం జరుగుతుంది. ఏమిటి ఇక్కడ కీర్తి అంటే అర్జునుడికి ఎంతో గొప్ప మహాయుద్ధాలే చేసినవాడు అర్జునుడు అన్నమాట. నివాత కవచులు అని చెప్పి చాలా బలమైన రాక్షసులని జయించాడు. స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడికి ఆయన సహాయం చేసి నివాత కవచులు అన్న గొప్ప గొప్ప రాక్షసుల్ని వాళ్ళందరినీ కూడా నిగ్రహించే అంత సామర్థ్యం ఉన్నవాడు అర్జునుడు. అంటే తిను సశరీరంగా స్వర్గం వెళ్ళడం అదొక గొప్ప విశేషం. పైగా తిన యొక్క తపస్సు, అర్జునుడి యొక్క తపస్సుకి మెచ్చి సాక్షాత్తు మహాదేవుడు అర్జునుడికి ప్రత్యక్షమయ్యి పాశుపతాన్ని కూడా వరము కింద ఇచ్చి ఉన్నాడు. అంటే ఇంత గొప్ప కీర్తి ఎవరికి లభించినది అర్జునుడి యొక్క తన నిస్వార్థమైన భక్తికి కానీ తన సత్వగుణానికి కానీ తాను సంపాదించుకోగలిగాడు. ఇప్పుడు యుద్ధ విముఖుడు అవ్వడం అంటే స్వధర్మ విముఖుడు అవ్వడం చేత ఈ కీర్తి కూడా నష్టపోతాడు. కీర్తి నష్టపోతే అది మరణము కన్నా చాలా తీవ్రమైనది అని కృష్ణ పరమాత్మనే చెప్పారన్నమాట. అందుకని ఆ కీర్తి కూడా చాలా కాపాడుకునే బాధ్యత ఒక రాజుకి ఉంది, సామాన్యుల మనకు కూడా చాలా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. అది తర్వాత అనార్యజుష్టం అస్వర్గ్యం, అలాగే స్వర్గాది లోకాలు అంటే ఇతర లోకాలకి ఏమన్నా వస్తాయా పోనీ ధర్మ విముఖులైన వాళ్ళు అంటే అది ఏది కాదు. ఎందుకంటే ఇహమే వాళ్ళకి ఉండదు, ఇంకా పరం అన్నది అసలు ఉండబోదు అని కృష్ణ పరమాత్మే తర్వాత వచ్చే అధ్యాయాల్లో అర్జునుడికి చెప్తాడనమాట. అందుకని ఈ పనులు పెట్టుకోకుండా నీ స్వధర్మాన్ని మాత్రమే నువ్వు చక్కగా పాఠించవలసింది అని చెప్తూ 11 నుంచి 30వ శ్లోకం వరకు కేవలం ఆత్మజ్ఞానమే చెప్తారు. అంటే ఆత్మజ్ఞానం ఏమిటి అక్కడ అంటే ఆత్మ నిత్యము, సత్యము, అంటే అన్ని కాలాల్లో ఉంది. అది 3 కాలాల్లో, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో అని అనుకోవచ్చు. అంటే ఈ శరీరం రాకముందు ఆత్మ ఉంది, ఈ శరీరం ఉన్నప్పుడు ఆత్మను ఆధారంగా తీసుకునే ఉంది. శరీరం పడిపోయాక కూడా తర్వాత భవిష్యత్తులో ఆత్మయే ఉంటుంది. అందుకే పరమాత్మ స్పష్టంగా నువ్వు లేని కాలము కానీ నేను లేని కాలము కానీ ఈ రాజాదులు లేని కాలం కానీ ఏదీ లేదు. ఎప్పుడు కూడా ఇదివరకు ఉన్నాము, ఇప్పుడు ఉన్నాము, తర్వాత కూడా ఉండబోతాము అని చెప్పాడనమాట కృష్ణ పరమాత్మ. ఇదే విషయాన్ని అలా చెప్పాడు కృష్ణ పరమాత్మ. కాకపోతే ఈ శరీరంలో ఉండం, వేరే శరీరంలో ఉంటాం. దాన్ని బట్టే మార్పు జరిగేది అనిత్యము, అనాత్మ, అసత్యము అని తెలుసుకోవాలి. మారనేది ఏదైతే ఉందో అదే ఆత్మ ఎప్పటికీ కూడా. ఏకము ఉంది అంటే ఆత్మ, అదే ఏకమేవా ద్వితీయమని ఉపనిషత్తే చెప్పింది. అనేకములు ఎప్పుడు భాషిస్తున్నాయో అది అనాత్మలే అవుతాయి తప్ప అది దానికి సత్యత్వము లేదు. మరి వ్యవహారములో మనకి అనేకములు కనపడుతున్నాయి అంటే కళలలో కూడా అనేకములు కనపడుతూ ఉంటాయి మనకి. అప్పుడు కళ నిజమా అనుకుంటే నిద్ర మేల్కున్నాక అది నిజము కాదు, యథార్థము కాదు అని తెలుస్తుంది. అట్లాగే మనము కూడా ఈ జాగ్రత్త అవస్థలో కూడా అజ్ఞానంలోనే ఉంటాం, అవిద్యలోనే ఉన్నాము. గురువు యొక్క ఉపదేశము, శాస్త్ర వాక్కుని అనుభవంలోకి తెచ్చుకున్న ఏ సాధకుడైతే ఉంటాడో వాడు ఆత్మానుభవాన్ని పొందాక ఈ 3 అవస్థలకి అతీతముగా సాక్షిభూతంగా కేవలం తన ఆత్మస్వరూపముగా భాసిల్లుతూ ఉంటాడనమాట. అప్పుడు వాడికి తెలుస్తుంది, వాడికి అదే ఆత్మతత్వము. ఆత్మ నిరవయవము అని చెప్పారు కృష్ణ పరమాత్మ. అంటే దానికి అవయవములు లేవు. అవయవములు ఉంటే మనలాగా చేతులు కాళ్ళు ఉంటే దానికి వృద్ధి, క్షీణత్వము అవన్నీ వస్తాయి. అంటే నాశనం అవ్వడానికి యోగ్యం అయ్యి ఉంటుంది, కానీ నాశనం అయ్యేది కాదు ఆత్మ. ఎందుకంటే అసలు అది పుడితే కదా చనిపోవడానికి. పుట్టుక లేదు, చావు లేదు ఆత్మకి. పుట్టలేదు కాబట్టి చావు లేదు దానికి.
పుట్టుక చావు అన్న శరీరానికి సంబంధించిన భావములు మొదటిది అంతిమంది రెండూ లేవు. అంటే మధ్యలో ఉన్న అస్థి పరిణమతే వర్ధతే క్షీయతే ఇవన్నీ కూడా అసలు ఉండవు. అంటే ఆత్మ పుట్టలేదు, చావు లేదు. మరి ఆత్మ పెరుగుతోందా, తరుగుతోందా, అంటే పరిణామం చెందుతోందా అంటే ఇవి ఏవి కూడా సంభవము కాదు ఆత్మకి. కేవలం ఈ అనాత్మలకి ఏవైతే ఉన్నాయి శరీరాలు మనం చూస్తున్నాం. ఏ ఉపాధులన్నా కూడా కేవలం మనుష్య శరీరమే కాదు, స్థావర జంగమాదులు అని శంకరాచార్యుల వారు కూడా స్పష్టంగానే చెప్పారు. అందుకు ప్రతిదానికి కూడా ఆత్మ అన్నది ఒకటే ఉంది. మళ్ళీ స్థావరాలకి ఒక ఆత్మ, మనిషికి ఒక ఆత్మ, జంగములకు ఒక ఆత్మ, పశువులకి ఒకటి అని అట్లా అనేకమైన ఆత్మలు లేవు. ఒక ఆత్మ యందే అనేకమైన ఈ శరీర ఉపాధులన్నీ ఆధారము చేసుకొని ఉన్నాయి. దాన్నే సమానాధికర న్యాయం అని చెప్తారన్నమాట. ఒక ఆత్మనే ఉన్నది. దానికి ఉదాహరణ అనేక విధాలుగా చూసాం మనము. ఒక కుండ ఉంది, ఒక ఏనుగు ఉంది, ఒక బట్ట ఉంది, ఒక వస్తువు ఉంది అన్నప్పుడు ఆ ఉంది అన్న ఉనికి ఏదైతే ఉందో ఆ సత్తు చిత్తు ఆనందమై ఆ పరబ్రహ్మ యందే ఆధారమై ఉన్నాయి. దాని పైన భాషించేవి మాత్రమే ఈ అనాత్మలు, ఈ శరీరాలు అన్నీ కూడా ఉంటున్నాయి. దీన్ని ఇంకా మనం ఇతర ప్రకరణ గ్రంథ సహాయంతో చూస్తే ఒక మహాసముద్రం ఉంది, అది ఒకటే సముద్రం, అది ఒకటే. కానీ దానిలోనే అలలు వస్తాయి, అనేకమైన అలలు వస్తాయి, దానిలోనే సుడిగుండాలు వస్తాయి, బుడగలు వస్తూ ఉంటాయి, నురుగు వస్తూ ఉంటుంది. కానీ యథార్థానికి చూస్తే ఆ దానిలో ఉన్నది, ఆ నురుగులో కానీ అలల్లో కానీ ఉన్నది ఆ సముద్రం యొక్క నీరే. అది దేంట్లో పుట్టాయి ఆ అలలు అంటే సముద్రంలోంచే పుట్టాయి. దేనిలో కదులుతున్నాయి, సముద్రంలోనే కదులుతున్నాయి. దేనిలో లయమవుతాయి, సముద్రంలోనే లయమవుతాయి. అలాగే నురగలు, సుడిగుండాలు, ఆ బుడగలు కూడా అది లేచినప్పుడు ఆ అల దేనికది స్వతంత్రంగా నేను ఈ అలనేమో అన్న భ్రాంతి కావడమే ఈ జీవుడు అన్న భావన మనకి వచ్చి పడుతోంది. ఆ భ్రాంతి పారమార్థికమైన సత్యంతో తత్వ వివేచన చేసినప్పుడు ఇది భ్రాంతి మాత్రమే. ఆ యొక్క పరబ్రహ్మం ఎవరైతే తత్వచ వాచ్యుడున్నాడో, ఈ త్వం పదవాచ్యమైన నీవు ఎవరైతే ఉన్నావో రెండు ఒకటే, ఐక్యమై ఉన్నది. అదే తత్వం అసి, తత్వమసి అన్న ఉపదేశ వాక్యము. అది సాధనలో తెచ్చుకున్నవాడు, అనుభవంలో తెచ్చుకున్నవాడికి అహం బ్రహ్మాస్మి అన్న స్థితి సహజంగానే ఉంటుంది. అది ఏదో వచ్చేది కాదు, అది సాధన తీవ్రంగా చేయాలి. దానికి ప్రస్తుతానికి మనం శ్రవణము అంటున్నాము. తర్వాత మనన నిధిధ్యాసనలు అన్నవి కూడా చాలా తీవ్రంగా చేసి తీరాలి. శ్రవణం కూడా ఒకసారి సరిపోదు, అర్థమయ్యే వరకు అర్ధతాత్పర్య విచారణ అంటారు శంకరాచార్యుల వారు. శ్రవణం అలాగ ఉండాలన్నమాట. దాన్ని మననము చేయడానికి అప్పుడు యోగ్యం అవుతుంది విన్నది. ఉట్టి విన్నది శబ్దం కింద ఉంటే అది సరిపోదు. అందుకే అర్ధ తాత్పర్య విచారణ చేస్తూ ఉండాలి శ్రవణం సందర్భంలో కూడా. దాన్ని నిధిధ్యాసన అంటే ఆ భావనని ఏకీభావ స్థితితో, అంటే నేను బ్రహ్మముని ధ్యానం చేస్తున్నాను. ఎవరో చెప్పారు బ్రహ్మము నువ్వు ఒకటే, నీలో ఉన్నది కూడా అంతటి శక్తివంతమైన నిత్యుడివే నువ్వు కూడా, శరీరము మాత్రమే కదులుతోంది అని. అది మాట కింద ఉంది. దాన్ని మననము చెయ్యాలి. ఎలాగూ అంటే దానికి అనేక విధాలు ఉన్నాయి, పంచకోశ విచారణ ఇవన్నీ. ఏది నేను కాదో దాన్ని పక్కకు తోయటమే బ్రహ్మము సహజంగా భాషిస్తూ ఉంటుందన్నమాట. దాన్నే కిం జ్యోతిస్తవ భానుమానహనమే రాత్రో ప్రదీపాధికం అని శంకరాచార్యుల వారు ఏకశ్లోకిలో చెప్పారనమాట. చూడడానికి ఏది అంటే వారు చెప్పింది సూర్యచంద్రులు కనపడుతూ ఉంటారు. వాళ్ళని ఎలా చూస్తుంటే కళ్ళతో సూర్యచంద్రుల్ని చూస్తున్నాము. మరి సూర్యచంద్రులు లేనప్పుడు చీకటిగా ఉన్నప్పుడు నీకు ఎలా కనపడుతోంది అంటే బుద్ధి వల్ల తెలుస్తుంది. మరి బుద్ధి ఇట్లా ఉంది అని తెలియడానికి ఆధారం ఏంటి అంటే బుద్ధికి ఏదైతే మనము బుద్ధే సాక్ష్యం అనుకుంటున్నామో దాన్ని కూడా సాక్షి కింద చూసే ఒక ఆత్మ ఉంది, అది నువ్వే అయ్యున్నావు అని. మరి దాన్ని ఎవరైనా చూస్తున్నారా అన్న ప్రశ్న లేవనెత్తుతారేమో అని. అది చూసేది కాదు, అదే చూస్తోంది. ఎలాగూ అంటే ఒక దీపము తనంతట తాను ప్రకాశిస్తూ ఇతర వస్తు విశేషాలన్నీ కూడా ప్రకాశింపజేస్తున్నట్లుగా అలాంటిది ఆత్మ అని శంకర్లు ప్రకరణ గ్రంథాల్లో కూడా చెప్పి ఉన్నారు. అవి కూడా ఇక్కడ మనం సహాయానికి తెచ్చుకుంటే ఆత్మతత్వం ఇంకా చక్కగా తెలుస్తుంది. అలాగే నాశనము అన్నది ఆత్మకు లేదు. ఏమిటా నాశనము అంటే రెండు విధాలుగా ఉండే అవకాశం ఉంది. ఒకటి తాత్కాలికంగా అంటే శరీరం ఉండగానే సావయవ నాశనము, అంటే అవయవాలు ఉన్నాయి వాడికి ఇంకా, అప్పుడు వ్యాధి రూపంలో ఏదో కొంచెం
ముఖ కవళికల్లో మార్పులో, చేతులు కాళ్ళ దగ్గర మార్పులో, లేదా జర అంటే ముసలితనం రావడము, ఇలాగ ఆరోగ్యం క్షీణించడము, ఇలాంటిది సావయవ నాశనం. నిరవయవ నాశనం అంటే అసలు అవయవమే లేకుండా పూర్తిగా శరీరం పడిపోయాక ఇంకా భస్మము చేసేస్తారు, అది నిరవయవ నాశనం అన్నమాట. అలా 2 విధాలుగా కూడా శరీరానికే ఉంది తప్ప ఆత్మకి ఎప్పుడూ కూడా ఏ నాశనము అన్నది అంటనే అంటదు. దీనికి ఉపమానం కూడా ఈశ్వరుడు. ఈ ఆత్మ అని ఇక్కడ శబ్దం మాట్లాడినా ఎవరిని ఆత్మ అంటున్నాం? ఆ పరమేశ్వరుడినే అంటున్నాం. అంతటా ఉన్నది ఒక పరమేశ్వరుడే అన్నప్పుడు తనకి తాను హాని చేసుకోడు కదా, తనకి తాను నశింపజేసుకోడు కదా. అందుకని ఆ ఆత్మ ఎప్పటికీ కూడా నిరంతరము కూడా సత్తుగానే ఉంటుంది, దానికి క్షీణత ఉండదు, నిత్యము అజము అని చెప్తూ ఈ ఆత్మతత్వము దుర్విజ్ఞేయము అంటే అంత సులభముగా అర్థమయ్యేది కాదు. యథార్థానికి మా గురువుగారు కూడా ఎప్పుడూ చెప్తుంటారు, అవి ఉన్న విషయమే. ఏమిటి అంటే ఈ ఆత్మజ్ఞానం ఎవరికి చెప్పబడింది అని అంటే యథార్థానికి సన్యాసులకి చెప్పబడింది. ఎందుకంటే కర్మ సన్యాసం చేస్తారు కాబట్టి, కర్మ సన్యాసము అంటే ఫలము కూడా త్యాగం చేస్తారు, వారికి వేరే ఏది కోరిక ఉండదు. అందుకని ముఖ్యంగా చెప్పబడింది ఎవరికి అంటే కేవలం సన్యాసులు. మరి మనలాంటి వాళ్ళకి ఎట్లాగూ, ఈ లౌకికంగా ఈ గృహస్థులు బ్రహ్మచర్యం చేసే వాళ్ళకి ఎట్లాగూ అంటే మనము గౌణముగా అధికారం ఉంది మనకి. అంటే మనం సన్యాసము తీసుకోలేకపోయినా, అంత స్థాయి లేకపోయినా, గృహస్థలము ఇట్లా ఈ వ్యవహార జీవితంలో ఉన్నా కూడా ఆత్మజ్ఞానాన్ని అందుకునే ఏదో ఒక కొంత అధికారం మనలో ఉంది అని మాట. దాన్ని గౌణ అధికారం అంటారు. ఒక గుణం ఉంది మనకి. ఏమిటా గుణాలు అంటే వివేకము, వైరాగ్యము, శమాధి షట్క సంపత్తో, మోక్షేచ్ఛ, ఈ 4 చెప్పబడుతున్నాయి సాధన చతుష్టయం అన్న పేరుతో. అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అని తెలుసుకోవడమే వివేకము. వైరాగ్యం అంటే ఇహములో కానీ పరములో కానీ నాకు ఏ గొప్ప లాభము అవసరం లేదు, కావలసింది పరబ్రహ్మ మాత్రమే. ఎందుకు అలాగా అంటే మిగతావన్నీ అనిత్యాలవి, వాటి వల్ల నాకు దుఃఖమే వస్తుంది తప్ప శాశ్వతమైన సుఖము కానీ ఆనందం కానీ లభించటం లేదు, కాబట్టి అది కూడా నాకు వద్దు. అందుకని వైరాగ్యం, తీవ్ర వైరాగ్యం కావాలి. తర్వాత శమాధి షట్క సంపత్తి అంటే ఇంద్రియ నిగ్రహాలు, మనస్సు నిగ్రహించడము, ద్వంద్వాతీత స్థితి, శాస్త్రము గురువు చెప్పిన వాక్యాల్ని యథాతథంగా నమ్మడము సత్యబుద్ధితో. అలాగే తన మనస్సు ఇంకా వేరే విషయం యందు ప్రవర్తించకుండా ఉన్న స్థానంలోనే కూర్చోబెట్టడం. ఇవే శమము, దమము, ఉపరీతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అని చెప్పబడుతున్నాయి. తర్వాత మోక్ష ఇచ్ఛ, అసలంటూ మోక్షం కావాలనుకోవాలి వాడు. అందుకే మోక్షం కావాలి అనుకోని వాడికి జ్ఞానం చెప్పడం వల్ల ప్రయోజనం అసలే ఉండదన్నమాట. అందుకని మోక్షేచ్ఛ కూడా వాడికి ఉండాలి. వీటిల్లో ఏదో కొంత పాళ్ళు మనకి ఉన్నాయి కాబట్టే ఆత్మజ్ఞానము ఉందాము, తెలుసుకుందాము అన్న స్థితిలో కనీసం మనం ఉన్నాము. అందుకని మనం గౌణాధికారులం అవుతాము. అంటే మనకి కూడా యోగ్యత ఉంది భగవద్గీత వినడానికి, అది అన్నమాట. ఎవరికి పడితే వాళ్ళకి చెప్తే ఎందుకు అర్థం కావట్లేదు అంటే వారికి ఇక్కడ ఈ అధికారం లేదు, గుణాలు లేవు. అందుకని అయితే ప్రకృతంలోకి వస్తే 30వ శ్లోకం వరకు దేహము యొక్క అనిత్యత్వాన్ని పరమేశ్వరుడు అయిన కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అలాగే దేహి అంటే శరీరాన్ని దాల్చిన ఈ ఆత్మ దాని యొక్క నిత్యత్వాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా చెప్పాడు అంటే అర్జునుడికి కలిగిన వైక్లభ్యం ఏమిటి అంటే తానేదో చంపేస్తున్నాను అవతల వాళ్ళని, వాళ్ళు చనిపోతారు అన్న భావనతో ఉండడం వల్ల చనిపోవడానికి, చంపడానికి ఆత్మకు 2 కూడా కుదిరేది కాదు. నువ్వు చూసేది అనుకునేది కేవలం శరీర భ్రాంతితో, దాన్నే దేహాత్మ భ్రాంతి అంటారు, అది కూడదు అని చెప్తూ తర్వాత 31 శ్లోకం నుంచి 38 వరకు ఒకవేళ నీకు ఆత్మజ్ఞానం అంతగా పట్టుకోలేకపోయినా కూడా పారమార్థిక దృష్టితో నువ్వు ఏదో అర్థం కాకపోయినా ఆత్మని స్వధర్మ దృష్టితో చూడు. కనీసం స్వధర్మం దృష్టితో చూసినా కూడా నువ్వు ఈ యుద్ధాన్ని చేయవలసి ఉంది, నీ కర్తవ్యాన్ని. అదే చెప్తారు స్వధర్మమపి చావేక్ష నవికంపయతు అర్హసి అని. అంటే నీ స్వధర్మం దృష్టితో చూడు, కనీసం అలా చూసుకున్నా నువ్వు యుద్ధం చేసి ఉండాలి. ఎందుకు అంటే అక్కడే చెప్పాడన్నమాట, ఎదృచ్ఛయాపన్నం అని చెప్పి. ఇలా అనుకోకుండా వచ్చిన ఈ యుద్ధము నీకు చక్కగా స్వర్గద్వారాలకి దారి తీస్తూ ఉంటుంది. దీన్ని వదిలిపెట్టుకోకి ఇలాంటి అవకాశాన్ని. ఎందుకంటే నువ్వు చాలా సమర్థుడవు కూడా, నీ రాజ్యాన్ని కాపాడుకునే బాధ్యత రాజుకు ఉంది.
ఎందుకంటే ప్రజారక్షణ అన్నది ముఖ్యంగా చెప్పబడింది కాబట్టి. అట్లాగే చక్కటి కీర్తిమంతుడివి నువ్వు, అందుకే కీర్తి నష్టము కానీ స్వధర్మ నష్టము కానీ నువ్వు కలుగజేసుకోకు. దేవతలే నిన్ను అనుగ్రహించారు, అలాంటి గొప్ప కీర్తి పోగొట్టుకోకు. ఎందుకు కీర్తి పోగొట్టుకోవద్దు అంటే, కీర్తి పోగొట్టుకున్న వాడికి మరణము కన్నా దుఃఖహేతు వేరేది ఏదీ లేదు అని సంభావితస్య చాకీర్తిర్ మరణాదతిరచ్యతే అని చెప్పాడు అన్నమాట కృష్ణ పరమాత్మ. అంటే యుద్ధం మానేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోతావు, నీ జీవితాంతం ఇంకా ఆ అపకీర్తి అన్నది నేను వెంబడిస్తూ ఉంటుంది. అప్పుడు దుఃఖపడడం వల్ల లాభం లేదు, మళ్ళీ సమయం వెనక్కి రాదు యుద్ధం చేద్దామన్నా నిరూపించుకుందామన్నా. అందుకు అది భయంకరము. అందున నువ్వు ఏదో కృపతో దయతో వీళ్ళని యుద్ధం చెయ్యనే అన్న భావనలోకి వచ్చావును, కానీ వాళ్ళలా అనుకోరు. పిరికివాడు అర్జునుడు పారిపోతున్నాడు యుద్ధం నుంచి అని, భయాద్ రణాదుపరతం అని భయంతో పారిపోతున్నాడు అర్జునుడు, అంతా ఉట్టి మాటలే, ఆయనకున్న కీర్తి కానీ ఇవి కానీ అని నీ మీద నిందలు కూడా మోపుతూ ఇంకెప్పటికీ నిన్ను తక్కువ భావనతో చూస్తూ ఉంటారు. అందుకని ఇది నీకు అసలు కూడదు అని చెప్పి, అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాహ అని, నీకు అహితులు ఎవరుంటారో నీ శత్రువులు కర్ణాదులు వాళ్ళందరూ, దుర్యోధనులు వాళ్ళందరూ నీ గురించి నిందావాక్యాలు పలుకుతూ చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటారు. అందుకని ఇది చాలా దుఃఖతరం అవుతూ ఉంటుంది నీలాంటి కీర్తిమంతుడివి. అందుకని వీటి జోలికి వెళ్ళకుండా, ఇలాంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా చక్కగా నీ యుద్ధాన్ని నువ్వు, నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించు అని చెప్తూ, హతోవా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భౌక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయ అని ఎంత గొప్ప మాట అన్నాడంటే కృష్ణ పరమాత్మ. ఒకవేళ నువ్వు ఈ లోకంలోనే యుద్ధం చేస్తూ అంటే నీ స్వధర్మాన్ని ఆచరిస్తూ నీ శరీరాన్ని విడిచిపెడితే నీకు స్వర్గాది లోకాలు వస్తాయి. ఎందుకంటే నీ ధర్మాన్ని ఆచరించే కాబట్టి దాని ఫలితంగా నీకు ఉత్తమ లోకాలు వస్తాయి. ఒకవేళ నువ్వు గెలిచావు, అది కూడా నీ స్వధర్మాన్ని ఆచరించే గెలిచావు కాబట్టి మొట్టమొదట ఫలం నీకు ఈ లోకంలోనే వస్తుందన్నమాట. భౌక్ష్యసే మహిం, ఈ భూమండలమే నువ్వు రాజ్యం కింద పరిపాలించవచ్చు. అందుకని కౌంతేయ ఉద్యముడు అవు, ఉద్యుక్తుడు అయ్యి యుద్ధాన్ని ఖచ్చితంగా నువ్వు చేయవలసి ఉంటుంది అని. మొట్టమొదట కొన్ని శ్లోకాల ముందర కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు వివరణ ఇచ్చారనమాట. యుద్ధస్వాన్ అంటున్నారు ఈ కృష్ణ పరమాత్మ. అంటే ఇక్కడ యుద్ధాన్ని ప్రేరేపిస్తున్నారా అంటే, యుద్ధాన్ని ప్రేరేపించే అవసరము లేదు. అర్జునుడేం మొట్టమొదటిసారి యుద్ధం చేయట్లేడు, అనేక యుద్ధాలు చేశాడు ఈ లోకంలో ఇతర లోకాల్లో కూడా. అందుకని అది చెప్పక్కర్లేదు, యుద్ధాన్ని ప్రేరేపించక్కర్లేదు. కానీ శోకమోహాల వల్ల ధర్మాన్ని పక్కన పెట్టే అవకాశం వచ్చింది కాబట్టి, అవసరం సన్నివేశం వచ్చింది కాబట్టి శోకమోహాల్ని తొలగిస్తే చాలు. అది దేనికి వచ్చిందంటే దేహాత్మభ్రాంతి వల్ల వచ్చింది. అందుకు ఆ రెండు తొలగిస్తే తాను స్వస్వరూపం ఏమిటి అర్థం చేసుకొని ఆ జ్ఞానముతో అర్జునుడే స్వధర్మాన్ని పాటిస్తూ, తను అకర్త అంటే నాకు కర్తృత్వ భావన లేదు, ఎవరినైనా చంపుతానేమో పాపం వస్తుందేమో అంటే దాని యందు భోక్తృత్వ భావన కూడా నాకు లేదు అన్న చక్కటి ఎరుకతో తన ధర్మాన్ని తాను పాటిస్తాడు. అదే కృష్ణ పరమాత్మ యొక్క హృదయంని శంకరులు కూడా చక్కగా వివరించి ఉన్నారన్నమాట. చెప్తూ, సుఖే దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి అని. అంటే ఒకవేళ శంక ఏదైనా ఉంటే, ఎవరైనా చంపినందుకు ఏదైనా అనుభవించాలి పాపం అంటే అట్లా అనుకోవడానికి లేదు. సమబుద్ధి అన్నది నువ్వు తెచ్చుకో. చూసారా, ఇక్కడ చెప్తూ స్వధర్మాన్ని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఆత్మజ్ఞానం అయిపోయింది, అయినా కూడా స్వధర్మము చెప్తూ కూడా నువ్వు ఎలా పాటించాలని చెప్తూ తన ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలే చెప్తున్నాడు అన్నమాట కృష్ణ పరమాత్మ. అంటే ఒకే పదార్థాన్ని ఇంకోలాగా చూపిస్తున్నాడు తప్ప యథార్థానికి ఇక్కడ కూడా ఆత్మజ్ఞానం స్థితినే చెప్తున్నాడు, కాకపోతే క్రమముగా చెప్తున్నాడు. ఇక్కడ ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గము నేరుగా మార్గం, ఇంకా వేరేదేది వద్దు, కర్మ సన్యాసం చేయాలి అని. ఇక్కడ ఫలాకాంక్ష విడిచిపెట్టు, ఈశ్వరార్పణ బుద్ధితో నీ కర్మలను నువ్వు చేయి. ఇంకా ఎలాగ చేయాలి అంటే సుఖ దుఃఖ సమేకృత్వ అని. అంటే సుఖము కానీ దుఃఖము కానీ ఇవి ఏమిటి అంటే ఫలితములు. ఏదైనా కర్మ చేసినప్పుడు దాని యొక్క ఫలము మనకి సుఖ రూపంలోనో దుఃఖ రూపంలోనో వస్తుందన్నమాట. అందుకు ఆ రెండు ఆశించకు, సమముగా చూడు. అంటే ఏది వద్దు నాకు అని అన్నమాట, అంటే అంటకుండా ఉండాలి అని.
లాభాలాభం జయాజయం, గెలిచినా గెలవకపోయినా కూడా, లాభం ఉన్నా లాభం లేకపోయినా కూడా, ఇవన్నీ కూడా నువ్వు సమబుద్ధితో సమదృష్టితో ఒక యోగి ఎలా ఉంటాడో అలా ఉండగా నువ్వు నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు చేస్తూ ఉంటే ఇలాంటి చిత్తశుద్ధితో నైవం పాపం అవాప్స్యసి, నీకు పాపం అంటే ప్రసక్తే లేదు అని. అంటే పాపము అంటే దుఃఖమే, ఇక్కడ సంసార దుఃఖమే, అజ్ఞానమే పాపము. ఎక్కడైతే సమత్వం అన్నది వచ్చిందో దుఃఖం అన్నది సహజంగానే పోతుందన్నమాట. అక్కడ కూడా ఆత్మజ్ఞానమే చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. అక్కడి వరకు చెప్పి తర్వాత జ్ఞానము అన్న అంశాన్ని పూర్తిగా ఆగాడనమాట. అంటే ఏమిటి అంటే మనకి 2 మార్గములు ఉన్నాయి అని మొట్టమొదటి నుంచి చెప్తున్నారు. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తం మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగిన అని. అంటే 2 మార్గములు ఉన్నాయి. ఎప్పటి నుంచి? సృష్టి పూర్వం నుంచి కూడా. సృష్టే ప్రవృత్తి మార్గము నివృత్తి కింద చేశారని భూమికా భాష్యంలో చూసాం. ప్రవృత్తిలో మరీచ్యాది ఋషులు ప్రజాపతులు వాళ్ళందరూ ఉండు వేద మార్గాన్ని, వేదాన్ని కాపాడడానికి ప్రవృత్తి మార్గము. దానికి కర్మలు ఉంటాయి, దాని యొక్క ఫలం ఉంటుంది. నివృత్తి అంటే సనక సనందనాదులు వారందరూ ఉన్న మార్గము. దానికి ఏమిటి ఫలం అంటే దానికి నేరుగా మోక్షమే. మరి ప్రవృత్తికి అంటే క్రమముగా మోక్షమే. అందుకే మనకి కూడా ధర్మ అర్థ కామ మోక్షములే చెప్పబడ్డాయి. అంటే ధర్మములు అర్థములు కామములో ఉన్న అంతిమముగా సాధించాల్సింది మోక్షమే. ధర్మముతో మోక్షాన్ని సాధించాలి, అర్ధకామములు ధర్మబద్ధమై మళ్ళీ మోక్షాన్ని సాధించాలి. పరమ పురుషార్థము అంటారు అందుకే మోక్షాన్ని. మనకి కూడా అదే చెప్పబడింది. అందుకు ఇప్పటివరకు జ్ఞానాన్ని పూర్తిగా చెప్పారు. ఏదైతే గీతా హృదయం ఉందో కృష్ణ పరమాత్మ జ్ఞానం బోధ చేసి తర్వాత అంటున్నారు, ఏషా తేభి హితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అని. ఇప్పటి వరకు నీకు ఆత్మజ్ఞానాన్ని చెప్పాను, ఇప్పుడు 2వ మార్గాన్ని చెప్తాను, అదే కర్మయోగము. అదే కృష్ణ పరమాత్మ మొదటి నుంచి చెప్తాడు. 2 మార్గాలు, జ్ఞాన మార్గము, కర్మయోగ మార్గం. యోగము శబ్దంతో కర్మయోగమే చెప్పబడుతోంది అని చెప్తూ అక్కడ ఏమి తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా నీ స్వధర్మాన్ని నువ్వు ఎంతో అంతైనా చేసి తీరాలి, అంతేకాని దానికి విముఖులం అవ్వకూడదు. స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని చెప్పి కొంచెమైనా కూడా నీకు చెప్పబడిన, నీకు విధింపబడిన నీ కర్మలు నువ్వు చేస్తే మహత్తరమైన భయము నుంచి బయటపడతావు. ఇక్కడ భయము అన్న శబ్దంతో సంసారము, అవిద్య, అజ్ఞానము, దుఃఖహేతువైన ఈ శోకమోహాలు ఇవే చెప్పబడుతున్నాయి. అలాగే ఇది చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ, ఈ కర్మయోగాన్ని నువ్వు చెయ్యి అని చెప్తూ ఎలా చెయ్యాలి అన్నదానికి వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్తున్నాడు. అంటే ఏకాగ్ర బుద్ధితో. దేని యందు అంటే మోక్షపదం యందే ఏకాగ్ర బుద్ధి. ఇక్కడ కూడా ధర్మార్థ కామ మోక్షంలో మోక్షం యందే నీ దృష్టి పెట్టు, శ్రేయో మార్గం యందే దృష్టి పెడుతూ మిగతా ఈ అనేకములుగా నీకు కనపడే మిగతా ఈ విషయ భావములు ఏవైతే ఉన్నాయో దాన్ని త్యజించు. ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు మోక్షమే కావాలి. కానీ శరీరం ఉంది కాబట్టి నీ స్వధర్మాన్ని మటుకు నువ్వు చేస్తూ ఉండు అని అక్కడ కూడా వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పి చక్కగా చెప్పి ఉన్నాడు అన్నమాట. అప్పుడు సంసారం నుంచి బయటపడతావు. లేదా నాకు ఈ అనేకములైన భోగములే కావాలి, ఏదో ఫలితములు కావాలి, స్వర్గాది లోకాలు కావాలి అనుకుంటే ఈ సంసారంలోనే ఉండిపోతారు అలా అనుకున్న వాళ్ళు అని చెప్తూ అవ్యవసాయినాం ప్రమాణజనిత వివేక బుద్ధి రహితానాం ఇత్యర్థ అన్నారు శంకర్లు. అంటే సంసారులకి ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటారన్నమాట. వేదంలో చెప్పిన పరమార్థం కాకుండా బయట విషయాలు, బాహ్యంగా పైపైన చెప్పిన విషయాలు చూసి ఫలానా యజ్ఞహోమాదులు చేస్తే నాకు స్వర్గం లభిస్తుంది, ఇతర లోకాలు వస్తాయి, ఏదో కలిసి వస్తుంది, అలా పైపైననే వాళ్ళ దృష్టి ఉండిపోయి దాని యొక్క అంతరార్థాన్ని చూడడం మర్చిపోతారు. ఎందుకంటే ఫలాకాంక్ష ఉండడం వల్ల అని చెప్తూ వాళ్ళే ఇంకా ఎలా ఉంటారంటే 42-43 శ్లోకం దగ్గరికి వస్తున్నాం. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరతాః పార్థ నాణ్యదస్తీతి వాదినః కామాత్మానస్వర్గపరా జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి అని. ఇక్కడ యామిమాం పుష్పితాం వాచం అన్నదానికి వేదవాక్కులు కానీ, అంటే వేదము అంటే ఇక్కడ
కృష్ణ పరమాత్మ వేదాన్ని నిందించట్లేడు, వేదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని మూఢులని అంటున్నాడు. అదే ఆఖరణ అంటారు, తద్ బహుళాం తాం వాచం ప్రవదంతో మూఢాహ సంసారే పరివర్తంతే ఇత్యభిప్రాయ అని. అంటే వారికి సంసారమే చాలా ఆనందంగా ఉంది, గొప్పగా ఉంది, అదేదో ఆనందానికి హేతువు అన్న అజ్ఞానంలో ఉన్నారు. మూఢులు అన్నారు ఆయన. మూఢులు అంటే ఒకదానికి ఒకదానులా కనపడే వాళ్ళని మూఢులు అంటారనమాట. అంటే అక్కడ అసత్యము అని తెలుస్తోంది, కానీ అది నిత్యం అనుకుంటూ ఉంటారు, అది సత్యం అనుకుంటూ ఉంటారు. అసలైన సత్యం పర్వాలేదండి, వచ్చే జన్మలో ఎప్పుడో చూసుకోవచ్చు, ఎప్పటికైనా వస్తుంది, నా చేతిలో ఉంది అన్న మెట్ట వేదాంతాలు చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ మూఢులు అన్నమాట. వీళ్ళు వేదములో ఉన్న వాక్యములను వారికి నచ్చినంత మేరకే తీసుకుంటారు. దాన్నే బాహ్వార్థవాద ఫల సాధన ప్రకాశకేషు వేదవాక్యేషు రతాహ అని. అంటే పైన ఉన్నవన్నీ అలా 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 చూసుకుంటూ, అబ్బా భలే ఉన్నాయి ఇవన్నీ, నేను మంచి లోకాలకు వెళ్తానంట, ఈ కర్మ చేస్తాను, ఎంత ఖర్చైనా పర్లేదు, ఏదైనా పర్వాలేదు, ఎంత శ్రమ అయినా పర్లేదు అనుకుంటాం. ఎంత విచిత్రం చూడండి, కర్మ మార్గంలో శ్రమ అన్నది ఉంటుంది ఎప్పుడూ కూడా. జ్ఞాన మార్గంలో శ్రమ ఏమీ లేదు, ఖర్చు అన్నది కూడా ఉండదు, ఆలోచన విచారణ మాత్రమే కావాలి. అయినా కూడా ఇవన్నీ శ్రమ పెట్టి ఖర్చు పెట్టాను కదా, అందుకు ఏదో ఫలం వస్తుందేమో అని కూడా మౌఢ్యంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. అది కూడా కూడదు అని. కర్మణః ఫలం కర్మఫలం, జన్మైవ కర్మఫలం జన్మ కర్మ ఫలం. అంటే కర్మలు చేస్తూ ఉన్నారు, దానివల్ల ఏమొస్తుంది, ఏ సుఖమో దుఃఖమో వస్తుంది, దాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇంకోసారి పుట్టవలసి ఉంటుంది. పుట్టాడు కాబట్టి మళ్ళీ కర్మలు మళ్ళీ అవి నడుస్తూ ఉంటాయి అన్నమాట. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అన్నమాట. అందుకని అలాగా ఆ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ఈ క్రియా విశేషాల్లో కాముకలయ్యి, అంటే కోరికలు ఎక్కువైపోయి ఉన్నవాళ్ళు ఏమి కోరుకుంటారు అంటే స్వర్గ పశుపుత్రాద్యర్థాః యయా వాచ అని. ఈ స్వర్గము కావాలి, పుత్రులు కావాలి, ఏదో పశుపుత్ర ఇవి కావాలి అని, సంపదలు కావాలి, ఇవే కోరుకుంటూ భోగాశ్చ ఐశ్వర్యంచ భోగైశ్వర్యే అని, భోగైశ్వర్యాలు కావాలి, నేను గొప్పగా బ్రతకాలి, అలా కీర్తి రావాలి నాకు, సామర్థ్యంతో కాదు, ఏదో ఐశ్వర్యము వాటి వల్ల భోగము కలిసి రావాలి, నాకు ఎప్పుడు ఆనందము సుఖమే ఉండాలి అని కోరుకుంటాడు. ఇది ఎంత విచిత్రం అంటే కర్మనే అనిత్యము, దాని యందు జనించే ఒక ఫలము అనిత్యమే అవుతుంది. అది అనిత్యమైన ఫలాన్ని పట్టుకొని నిత్యమైన సుఖాన్ని కోరుకోవడం అంటే అంతకంట మూర్ఖత్వం ఉండదన్నమాట. అందుకనే అది చెప్పుతూనే శంకర్లు అన్నారన్నమాట, తద్బాహులాం తాం వాచం ప్రవదంతో మూఢాః సంసారే పరివర్తంతే ఇత్యభిప్రాయ అని. ఎందుకంటే అనిత్యమైన వస్తువుని పట్టుకొని నిత్యమైన ఫలం ఎలా కోరుకుంటారు అని చెప్తూ, ఇంకా వారు ఎలా ఉంటారు అన్నది 44 ప్రకృతంలో ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనము. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే అని శ్లోకం. స్థూలంగా చూస్తే ఇలాగ కాముకులు కోరికలలో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ భోగములు ఐశ్వర్యములు వాటి యందు అవే మాకు కావాలి అని దాని యందే వాళ్ళు మక్కువ ఉంటుంది. కాబట్టి మోక్ష మార్గము శ్రేయో మార్గమైన ఆత్మతత్వం మీద వాళ్ళకంత మక్కువ ఉండదు. కాబట్టి నిశ్చయ స్వభావం గల జ్ఞానము అంతఃకరణలో వాళ్ళకి ఎప్పుడూ కూడా ఉదయించే అవకాశమే ఉండదు అని. ఎందుకంటే బయట ప్రవృత్తి ఉంటుంది వాళ్ళందరికీ. ఆత్మ అన్నది అంతరాంగికంగా మనం శుద్ధి చేసుకోవాల్సిన విషయం. దానికి శంకరులు అంటారు భోగైశ్వర్య ప్రసక్తానాం, అంటే భోగ కర్తవ్యం ఐశ్వర్యంచ ఇది భోగైశ్వర్యోహో అని. అంటే భోగం ఐశ్వర్యము కలిగి ఉండాలి, దాని యందు ఆనందించాలి, ఇదే వారికి తీవ్రమైన కోరిక. ఏవ ప్రణయవతాం తదాత్మభూతానాం తయా క్రియా విశేష బహుళవయా వాచ అపహృత చేతసాం ఆచ్ఛాదిత వివేక ప్రజ్ఞాం. ఇలాగా బయట విశేషాల యందు మక్కువ ఉండడం వల్ల యథార్థమైన ఆత్మతత్వం అన్నది ఆచ్ఛాదనం అయిపోయి ఉంటుంది, భ్రాంతికి లోనై ఉంటుంది, ఆవరణ ఏర్పడి ఉంటుంది. ఇది చక్కటి మాట. ఆచ్ఛాదనం అవన్నీ కూడా వేదాంతంలో ఉన్న వాళ్ళు బాగా పట్టుకోవచ్చు. అంటే యథార్థమైనగా ఒక విషయం ఉంటే ఒక మంచి పొగ ఆవిరి ఏదో కమ్మేసింది,
అప్పుడు అవతల విషయం కనపడట్లేదు. ఎందుకు అంటే ఇక్కడ ఆచ్ఛాదనం అయింది. అంటే ఒక సూర్యుడు కనపడుతున్నాడు మనకి, ఒక మేఘము అడ్డొచ్చింది, అంటే సూర్యుడు కనపడని స్థితి మేఘం వల్ల ఏర్పడింది. కానీ యథార్థానికి ఎంతసేపు ఉంటుంది ఆ మేఘము? మేఘాన్ని సత్యం అనుకుంటే ఎట్లా మనము? అలాగా ఈ కోరికలు అన్న భ్రమలో ఉండే వారందరికీ కూడా ఆత్మతత్వము గోచరము కాదు అని చెప్తూ, వ్యవసాయాత్మిక అంటే సాంఖ్యే యోగే వా బుద్ధి సమాధౌ సమాధీయతే అస్మిన్ పురుషోపభోగాయ సర్వం నితి సమాధి అని ఇక్కడ ఈ వ్యవసాయాత్మికం అని చెప్పినప్పుడు దానికి కేవలం సాంఖ్యే యోగేవా బుద్ధి అని, అంటే నీ బుద్ధి జ్ఞానము ఆత్మజ్ఞానము నందే ఉంచుకోవాలి యథార్థంగా. పాపం వాళ్ళలా ఉండట్లేరు. వాళ్ళు ఎక్కడ సమాధి స్థితి పొందుతారు అంటే భోగముల యందు సమాధి స్థితి పొందుతున్నారు. అంటే జ్ఞాని సాధకుడు తత్వం తెలుసుకోవాలనుకున్నవాడు వాడు పరమాత్మ యందు సమాధి స్థితిని పొందుతూ ఉంటాడు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే పురుషోపభోగాయ సర్వం ఇది సమాధి, పురుషోపభోగములు ధర్మార్థ కామములు ఏవైతే ఉన్నాయో వాటిలి యందు నిష్ఠుడవుతూ ఉంటాడు, వాటిలి యందు ఉద్యుక్తుడవుతూ ఉంటాడు. అప్పుడు అంతఃకరణం బుద్ధి తస్మిన్ సమాధౌ న విధీయతే న భవతి ఇత్యర్థః. అందుకని వాడికి అంతఃకరణ శుద్ధి అన్నది ఎప్పటికీ రానే రాదన్నమాట, వాడికి ఆ శుద్ధత్వం అన్నది. అందుకే భోగోపలబ్ధిని విడిచిపెట్టడం, అదే ఫలాకాంక్షని విడిచిపెట్టడం, అదే మాటని ఇంకోలాగా చెప్తున్నారు కృష్ణ పరమాత్మ ఇక్కడ. కానీ ఒకటే విషయం ఇంకా బాగా అర్థం కావడానికి వేరే ఉదాహరణలతో చెప్తున్నాడు అన్నమాట. చెప్తూ అవతారిక చెప్తున్నారు శంకర్లు, ఏ ఏవం వివేక బుద్ధి రహితాః తేషాం కామాత్మనాం, అంటే ఎవరైతే ఈ వివేక బుద్ధి లేకుండా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలన్న బుద్ధి లేకుండా కోరికలతో ఉంటూ ఉంటారో వాళ్ళకి అంతఃకరణము అన్నది ఎప్పటికీ శుద్ధి ఉండదు. కాబట్టి అంతఃకరణ శుద్ధికే నువ్వు ప్రయత్నించవలసి ఉంది అని ఇంకో గొప్ప మాట చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. త్రైగుణ్య విషయావేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని మహత్తరమైన ఇంకొక శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ అందిస్తున్నారు. అంటే ఈ ప్రపంచంలో అంతా కూడా మనం మొట్టమొదట చెప్పుకున్న మాయ అన్నది ఉండి దాని నుంచి 3 గుణములు సంభవించి అలాగ సృష్టి జరిగింది. అవే సత్వరజస్తమో గుణములతోనే మొత్తం ఉంటుందన్నమాట. నీవు ఎలా ఉండాలి? సత్వరజస్తమో గుణములు ఉన్నాయి అంటేనే అవిద్య ఉంది, మాయా వశము అయ్యి ఉన్నది అని అర్థం. కానీ నిస్త్రైగుణ్యో భవార్జున, ఈ గుణాతీత స్థితి అవ్వడమే అసలైన మోక్షముకి మార్గము, హేతు అవుతుంది. లేదా ఇలా కర్మయోగంలో దీన్ని పండించుకోవాలంటే నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో, అంటే నిత్యము సత్వగుణ సంపన్నతను నువ్వు పొందు. ఇక్కడ నిత్య సత్వస్థ అన్నప్పుడు 2 తీసుకోవచ్చు, కేవలం సత్వగుణము అని తీసుకోవచ్చు, విశుద్ధ సత్వము అయిన గుణాతీత స్థితిని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే పైన నిస్త్రైగుణ్యో భవార్జున అన్నారు కాబట్టి దాన్ని విశుద్ధ తత్వము అని చెప్పి గుణాతీత స్థితి కిందే మనం తీసుకుంటే నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో అన్నప్పుడు ద్వంద్వాతీత స్థితికి రా, త్రైగుణ్యములు గుణాతీత స్థితికి రా నువ్వు పొందు అని చెప్తూ నిర్యోగక్షేమ ఆత్మవాన్, యోగక్షేమాలను విడిచిపెట్టు. ఎందుకంటే యోగక్షేమాలంటే నీ ఫలాకాంక్ష, ఏదో కావాలి ఏదో ముఖ్యమైనది అని అనుకోవడం కాబట్టి దాన్ని విడిచిపెడితే వాడు చాలా గొప్పవాడు అవుతాడు అని చెప్తున్నాము. వాడు కర్మయోగి అవుతాడు అని చెప్తూ కోరికలప్పుడు సహజంగానే విడిచిపోతాయి. దానికి శంకరులు భాష్యంలో చెప్తున్నారు, త్రైగుణ్య విషయాః, త్రైగుణ్యం సంసారో విషయః ప్రకాశయితవ్యో ఏషాంతే వేదాః త్రైగుణ్య విషయాః అని. అంటే ఈ 3 గుణాలు ఏవైతే సంసారములోనే తిప్పుతూ ఉంటాయో మనల్ని, అవి అని సత్వరజస్తమో గుణాల గురించి చెప్తూ, త్వం తు నిస్త్రైగుణ్యో భవ అర్జున అని, నువ్వు మటుకు నిస్త్రైగుణ్యుడు అవ్వు, అంటే నిష్కామో భవ ఇత్యర్థః, కామనలు విడిచిపెట్టు. ఎందుకంటే గుణములు ఉన్నాయి అంటే తమో గుణం ఉన్నవాడు తామసికమైన ఆలోచనలతో ఉంటాడు, అలాంటి కోరికలు ఎవరికో హాని చేద్దామనో అలాంటివి. రజోగుణం ఉన్నవాడు తనకి ఏదో గొప్ప మేలు జరగాలి అన్నట్టు అనుకుంటాడు. సత్వగుణం ఉన్నవాడు అందరూ సరిగ్గా ఉండాలి, పోని బాగుండాలి అన్న సాత్వికమైన సంకల్పం చేసినా
బహుళ దృష్టి అన్నది ఉంటుందన్నమాట. అనేకమైన దృష్టి ఉంటుంది వాడికి. అందుకని ఈ 3 గుణాలు కూడా కూడదు. అందుకు నువ్వు నిష్కామో భవ, కాముకత, కోరిక అన్నది లేకుండా చూసుకో. కోరిక అంటే అక్కడ ఫలమే చెప్పేది. నిర్ద్వంద్వ సుఖ దుఃఖ హేతు సప్రతిపక్షౌ పదార్థౌ ద్వంద్వ శబ్ద వాచ్యౌ అని సుఖాన్ని దుఃఖాన్ని కూడా సమముగా చూడడం అన్నది నువ్వు నేర్చుకుంటూ ఏ ఒక్క పక్షం యందు మమకారం పెట్టుకోకు. అంటే ఒకప్పుడు సుఖము కావాలి నాకు అని, ఇంకొకప్పుడేమో దుఃఖము, అంటే ఎవరో దుఃఖపడుతున్నారు వారిని నేను ఓదారుస్తానో ఏ పక్షం యందు నువ్వు పడకు. ఎందుకంటే ఇప్పుడు శోకమోహాలు వచ్చాయి, తర్వాత యుద్ధం గెలిచాక హర్షం రావచ్చు. రెండూ తీసుకోకు నువ్వు అని పూర్తి జ్ఞానమే ఇస్తున్నారు కృష్ణ పరమాత్మ చెప్తూ, తతో నిర్గతో నిర్ద్వంద్వో భవ అని ద్వంద్వాతీత స్థితిని నువ్వు పొందవలసి ఉన్నది. త్వం నిత్య సత్వస్థః సదా గుణాశ్రితో భవ. నిత్యము సత్వగుణముని నువ్వు పొంద అంటే దానితో ఉండు, సత్వగుణములోనే ఉండు నువ్వు అని చెప్తున్నారు శంకరులు. నిత్య సత్వస్థః అన్నదానికి అంటే ఒకసారి సత్వగుణం ఉండి తర్వాత వేరే విషయాల్లో రజోగుణాలు రావడం అలా కాకుండా ఎల్లప్పుడూ సాత్విక గుణముతోనే నువ్వు ఉండవలసింది. అదే దైవీ గుణం కింద కూడా చెప్పబడింది కాబట్టి. ఎందుకంటే ఇక్కడ కర్మయోగాన్ని చెప్తున్నారన్నమాట. తథా నిర్యోగక్షేమ, దానివల్ల అలాగే దాని తర్వాత నీ యోగక్షేములను కూడా విడిచిపెట్టు. ఏమిటది అంటే శంకరులు చెప్తున్నారు, అనుపాత్తస్య ఉపాదానం యోగ, ఉపాత్తస్య రక్షణం క్షేమ. లేనిది మనకి లభించాలి అనుకోవడమే యోగము, ఏదో కావాలి అని కోరిక. ఉన్నదాన్ని కాపాడుకోవడం అనుకున్నది క్షేమము. అది అన్నమాట యోగక్షేమము అంటే లేనిది తెచ్చుకోవడం యోగము, ఉన్నదాన్ని కాపాడుకోవడం క్షేమము. ఇక్కడ ఇలా చెప్పారన్నమాట కృష్ణ పరమాత్మను, యోగక్షేమాల్ని పట్టించుకోకు, ద్వంద్వాతీత స్థితికి నువ్వు పూనుకో, అదే నువ్వు అభ్యాసము చెయ్యి అని చెప్పారనమాట. అదే ఆఖరికి వచ్చేసరికి ఇదే మాట, మరి యోగక్షేమాలు ఏమవుతాయి? ఏదన్నా ఇహంలో ఉంటే యోగక్షేమం మహామ్యహం అన్నాడు ఆయన. అంటే నేను చూసుకుంటాను అవన్నీ, నీకెందుకు అని. అంటే నువ్వు నా యందు శరణాగతి పెడితే నీకు కావాల్సిన నేను సమకూరుస్తాను ఇహంలో పరంలో అని. అలాగ మనం ఇక్కడి నుంచి అక్కడికి అనుసంధానం చేసుకుంటే చక్కగా సమన్వయం అవుతుంది అన్నమాట. అందుకనే అని చెప్తూ, యోగక్షేమ ప్రధానస్య శ్రేయసి ప్రవృత్తి దుష్కరా ఇది అతో నిర్యోగక్షేమో భవ. యోగక్షేమము ఎందు కనుక నీ దృష్టి పడితే శ్రేయో మార్గానికి పక్కదారి పడుతూ ఉంటావు నువ్వు. అందుకని నువ్వు దాని యందు నువ్వు పెట్టుకోకు, అవి అనవసరంగా మమకారం అన్నది అంటుతూ ఉంటుంది అన్న భావనతో ఆత్మవాన్ అప్రమత్తశ్చ భవ. ఎప్పుడు అదే చెప్తాం, మనం అప్రమత్తంగా ఉండాలి. అంటే ప్రతి క్షణములో కూడా మనం ఈ ఆలోచనతో ఉండాలి. అయ్యయ్యో నాకు ఈ కోరిక వచ్చింది అని అనుకుంటే వెంటనే దాన్ని వెనక్కి తీసుకునే సామర్థ్యం కానీ సాధన కానీ చెయ్యాలి. అంటే ఎవరికో ఒక మనిషికి ఉదాహరణ చెప్పంటే కోపం వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు వాడు సహజంగా ఎవరినో దూషిస్తాడు, గట్టిగా మాట్లాడతాడు. కానీ తర్వాత సత్వగుణాన్ని అభ్యసిస్తున్నాడు కాబట్టి తెలుస్తోంది, అయ్యో నాకు కోపం వచ్చింది, అలా అనకుండా ఉండాల్సింది వారిని అని. కొత్తలో అలా ఉంటుంది. సాధన చేయగా కోపం వస్తోంది, వాడు దూషిస్తున్నాడు అన్న సమయంలోనే నిగ్రహించుకోవడం మొదలు పెడతాడు. అయిపోయిన తర్వాత కాదు, ఆ సందర్భంలోనే తగ్గించుకుంటాడు. అది మధ్యమ స్థాయి. ఇంకా సత్వగుణ సంపన్నుడు అయ్యాడు, సాధన చేస్తున్నాడు, అది పోవాలి కోపము అన్న అభ్యాసం చేసినప్పుడు కోపము తనలో ఉత్పన్నం అవుతోంది అన్నప్పుడే ఆపేసుకుంటాడు అన్నమాట. ఇంకా గొప్ప స్థితి ఏమిటంటే అవకాశాన్ని ఇవ్వకుండా తయారవుతాడు. ఏ సందర్భాల వల్ల ఇలాంటివి అవుతున్నాయో దానికి వీడు దూరంగా ఉంటాడు, అలాంటి వాళ్ళను దగ్గర రానివ్వకుండా ఉంచుతాడు. అలాగ కోపము కానీ కామము కానీ క్రోధము కానీ రెండింటిని అంత జాగ్రత్తగా మనము నిగ్రహించుకునే ఒక సామర్థ్యం మనం తెచ్చుకోవాలి. అది ఎందుకు అవుతుందంటే సత్వగుణం వల్ల అవుతుంది. ఎందుకు అలా అన్నాను? రజోగుణం అంటేనే కోరికలు అని అర్థము. కామక్రోధాలు రజోగుణం విపరీతంగా ఉన్నప్పుడు. ఇవన్నీ దేనివల్ల వస్తాయంటే మీరు ధ్యాన యోగంలో కానీ ఆ చివర వచ్చే యోగాల్లో చూస్తారు, ఈ ఆహార విహార వ్యవహారాల వల్ల తేడా వస్తుందన్నమాట. అంటే మనం ఆహారము ఆ నియతి అన్నది చక్కగా ఉండాలి ఎప్పుడూ కూడా. మనం సాధన చేస్తున్నాము, సాధకులు మోక్షకాంక్ష ఉన్నవాళ్ళు, మంత్రానుష్ఠానం ఉన్నవాళ్ళు, వాళ్ళకి చెప్పబడిన భోజన విధి ఆ శుచి మడి అవి అలాగే తినాలి. వాళ్ళు ఉల్లిపాయలు తినేస్తానండి నేను ఏమవుతుంది, నేను మోక్షం వస్తుందంటే అది మళ్ళీ వాడికి కూడదు.
మరి వేరే వాళ్ళు తింటున్నారు, వాడు సాధకుడు కాదు, వాడికి మోక్షేచ్ఛ లేదు. అందుకు మోక్షకాంక్ష ఉంది, మంత్రం సిద్ధించాలి, అనుష్ఠానం ఉండాలి, సద్బుద్ధి కావాలి అన్నవాడికి ఇవన్నీ చెప్పారు. అందుకు ఆహార నియమాలు చక్కగా ఉండాలి వాడికి సమయానికి. ఇంకా గొప్పగా చెప్తారు ధ్యాన యోగంలో కూడా, ఎంత సరిపోతుందో శరీరానికి, ఏది హాని కాకుండా ఉంటుందో అది చక్కగా తీసుకునే ఆహార సమపాళ్ళు అని కూడా చెప్తారన్నమాట. అందుకని అలాగే విహారము, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోవడం, ఏది పడితే అది చూడడము. నేనేం అంటుకోనండి విషయాలకి, పర్వాలేదు, ఏముంది ఒకసారి చూసి వస్తాను, ఒకసారి తిరిగి వస్తానంటే అలా ఉండదు. ఒకసారి చూసినా తిరిగి వచ్చినా మా గురువుగారు కూడా హెచ్చరిస్తూ ఉంటారు, మనసులో దాని యొక్క భావన, దాని యొక్క జ్ఞానము, జ్ఞాపకము అన్నది ఉండిపోతుంది అనుభవం కింద. అది ఏ క్షణాల్లో బయటకు వస్తుందో తెలీదు. ఎప్పుడైనా ఏకాంతంలో ఉన్నప్పుడు ఆ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. జ్ఞాపకం ఎందుకు వస్తుందంటే అనుభవం ఒకసారి చేసుకున్నాం కాబట్టి. అందుకు అంత జాగ్రత్తగా విహారం అన్నది ఉండాలి. వ్యవహారం అన్నది ఇంకా చెప్పనే అవసరం లేదు. మనం చేసే నిత్య అనుష్ఠానాలు అవన్నీ కూడా సరిగ్గా ఉంటేనే దానికి తగ్గట్టు ఉంటాయి. ఏది తింటే అదే మనం అవుతాము. దానికి ఉదాహరణ ఏముందండి, చక్కగా తల్లి పిల్లలకి పాలిచ్చేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటుంది. తను ఏమైనా తినకూడదు తింటే చంటి పిల్లలకి వాళ్ళకు కూడా జలుబులు దగ్గులు వస్తాయి. అది ఎట్లా అంటే అక్కడ తెలుస్తోంది, ఆహారము నుండి మనకి ఆ గుణములు అన్నవి వెళ్తున్నాయి, వేరే వాళ్ళు స్వీకరిస్తున్నారని అక్కడ తెలుస్తోంది మనకి. ఇక్కడ మనకి తెలియట్లేదు, బయట తినేస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ, అంట్లు ముట్లు ఉన్న చోట. అంటే అలా బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది, బాహ్యం మీద కాకపోయినా కూడా. అందుకు ఇవి చాలా జాగ్రత్తగా ఉండి సత్వగుణాన్నే సంపాదించుకోవాలి అని చెప్తూ, ఏషః అదే అప్రమత్తంగా ఉండాలి, ఈ విషయాల్లోనే అప్రమత్తంగా ఉండాలన్నమాట అని చెప్తూ, ఏషః తవ ఉపదేశః స్వధర్మం అనుతిష్ఠతః అని, నీ స్వధర్మాన్నే నీకు ఉపదేశము ఇస్తున్నాను. ఎందుకంటే కర్మయోగం చెప్తున్నాడు, అది మర్చిపోకూడదు. జ్ఞానయోగం అన్నది అక్కడ ఆపేశారు కృష్ణ పరమాత్మ, కర్మయోగాన్ని చెప్తున్నాడు ఇప్పుడు. చెప్తూ, యావానర్థ ఉదాపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అని అత్యద్భుతమైన ఉపమానం ఇస్తూ, ఒకవేళ సాధకుడకు ఏదైనా కోరికలు కామ్యములు ఉంటాయి సహజంగానే. ఇప్పుడు ఆ స్థితి, ఆరూఢ స్థితికి వెళ్ళిపోయిన వాడి గురించి కాదు కదా చెప్పేది, ఆ ఆరూఢ స్థితిని పొందుదామనుకున్న వాడి గురించి చెప్తున్నాం. కాబట్టి ఆ స్థితి పొందుతున్నాడు అన్నప్పుడు వీడికి ఈ లక్షణాలన్నీ కూడా చక్కగా అభ్యాసం చేసుకోవాలి. కానీ ఈ మధ్యలో ఇహానికి అనేక కోరికలు రావచ్చు. మరి దాని పరిస్థితి ఏమిటి? నాకు ఇదేదో కావాలి, అదేదో కావాలి అని చెప్పి కోరికలు ఉండొచ్చు, ఏదో వ్యవహారాలు ఉండొచ్చు. అప్పుడు ఎలాగ ఉండాలి వీడు, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? పూర్తిగా విడిచిపెట్టేలా కర్మఫలాన్ని అంటే, ఎందుకంటే పైన యోగక్షేమాలను విడిచిపెట్టు అన్నారు. మరి వీడి పరిస్థితి ఏంటి? వీడి యోగక్షేమాలు ఎవరు చూస్తారు? ఆఖరనంటే కృష్ణ పరమాత్మ చెప్పాడు నేను చూసుకుంటానని. కానీ సిద్ధాంతీకరణం చేసినప్పుడు ఏమి చెప్తున్నారు అన్నదానికి ఈ ఉదాహరణ అన్నమాట. ఎంత గొప్పగా చెప్పారంటే కృష్ణ పరమాత్మ, మనకి తాగడానికి ఒక కుండలో నీళ్లు కావాలి, దానికి ఒక బావి దగ్గరికి వెళ్ళాం. బావి నూయి అంటారు కదా, నూతి దగ్గరికి వెళ్ళాం. మనం ఏం చేస్తాం, అనంతమైన నీరు ఉంటుంది ఆ నూతిలో. మనం మన కుండని కిందకి వేసి నీరు తెచ్చుకున్నాం. అయితే ఈ కుండలో నీళ్ళే మనకు కావాలి చాలు, మిగతా బావిలో అవసరం లేదు. అయినను ఈ కుండలో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి? బావిలోంచి వచ్చాయి. ఈ కుండలో నీళ్లు బావిలో ఏ మూల ఉంది అంటే అంతటా ఉంది. అంటే ఒక మూలకి ఉన్నాయి, నేను తాగే నీళ్ళు ఒకటి, ఈ బావిలో ఒక మూలకు ఉన్నాయి అనడానికి వీల్లేదు. అట్లాగే అనంతమైన ఈ ఆత్మతత్వాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు నీకు కావాల్సిన చిన్న చిన్న కోరికలు అవన్నీ దానిలోనే వస్తాయి. అంటే ప్రతి కర్మ, ప్రతి ఫలము అంతిమముగా ఇవన్నీ కూడా ఆత్మ యొక్క భాగమే అయ్యున్నాయి తప్ప దీని గురించి ప్రత్యేకముగా నువ్వు ప్రయత్నించే అవసరము లేదు. నీ దాహము ఆత్మజ్ఞానాన్ని పట్టుకున్నా కూడా తీరుతుంది అన్న గొప్ప ఉద్దేశంతో కృష్ణ పరమాత్మ చెప్పారన్నమాట. ఇదే నిన్నటి రోజు మనలోనే ఆనందం ఉన్నది, వేరే చోట లేదు. వస్తు సంపర్కం చేసుకొని దాన్ని ఆనందాన్ని స్వీకరిస్తూ ఉంటాము అని చెప్పుకున్నాం అన్నమాట. అంటే ఆనందమే పరబ్రహ్మం అయ్యుంది, సచ్చిదానందుడు ఆయన. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఎప్పుడైతే నాకు ఆత్మ జ్ఞానం వచ్చిందో సర్వత్రా ఆత్మబుద్ధే వస్తుంది. కాబట్టి ఇంకా
నాకు వేరే విషయ సంపర్కం ఏది లేకుండా పోతుంది. అందుకని ఆత్మజ్ఞానంలో ప్రతి కోరిక అనేది సహజంగానే ఇమిడి ఉంటాయి, అవన్నీ తీరిపోతూ ఉంటాయి అని చెప్తూ శంకరుల మాటల్లో విందాం. యథా లోకే కూపతడాగాద్యనేకస్మిన్ ఉదపానే పరిచ్ఛిన్నోదకే యావాన్ యావత్ పరిమాణాః స్నానపానాది అర్థః ఫలం ప్రయోజనం సర్వః అర్థః అని. అంటే మనకి అవసరం ఉన్న నీళ్లు తాగడానికో స్నానం చేయడానికో ఇతర అవసరాలకో ఉన్న నీరు ఎలాగైతే బావిలోంచి తీసుకుంటామో, ఆ నీళ్లు మనం తీసుకున్నప్పుడు ఈ కుండలోకి వచ్చాయి, కానీ నీరు దేనిలోని భాగము అంటే బావిలోని భాగమే. అట్లా మనం చూసే వేదము కానీ ఈ శాస్త్రాలు వేరే కర్మల యొక్క ఫలము కానీ దానివల్ల వచ్చే సుఖదుఖాలు కానీ ఇవన్నీ కూడా ఆత్మలో ఒక చిన్న భాగము మాత్రమే. అందుకు నువ్వు ఆత్మజ్ఞానాన్ని పట్టుకున్నా నీకు వచ్చేది ఇవి వస్తాయి అవి వస్తాయి. అంటే కర్మలకు కూడా లేదా ఈ వేదశాస్త్రానికి వచ్చే ఫలాలకు కూడా మూలము ఆత్మజ్ఞానం నుండి వచ్చే ఆనందమే అని చెప్తున్నారన్నమాట. సర్వతః సంప్లుతోదకే తావాన్ ఏవ సంపద్యతే తత్ర అంతర్భవతి ఇత్యర్థః. అంటే ప్రతి దానికి ఆనందము మూలము ఏమిటంటే అంతరంగికంగా ఉన్న ఈ ఆత్మతత్వమే అయ్యున్నాయి. అంటే వీటికి కూడా ఆధారం ఆత్మయే అయ్యున్నది, అంటే బ్రహ్మమే పరమాత్మయే అయ్యుంది. ఏవం తావాన్ తావత్ పరిమాణః ఏవ సంపద్యతే సర్వేషు వేదేషు వేదోక్తేషు కర్మసు యః అర్థో యత్ కర్మఫలం సహ అర్థో బ్రాహ్మణస్య సన్యాసినః పరమార్థతత్వం విజానతో యః అర్థో విజ్ఞాన ఫలం అని. అంటే సర్వము కూడా బ్రహ్మజ్ఞానము వల్ల నీకు సిద్ధిస్తుంది. మనము జీవుడు అని కించిజ్ఞ భావన చేసుకొని దేహాత్మ భ్రాంతితో కించిజ్ఞ భావన ఉండి దాన్నే సుఖపెట్టాలి దాన్నే సంతోషపెట్టాలి అన్న భ్రమతో ఈ కర్మలలో ఇరుక్కుంటూ ఉంటాము. అందుకని అది అవసరం లేదు. నువ్వు కూడా నిత్యుడవు సత్యుడవు చిదానందుడువి అన్న భావనతో ఉంటే ఆత్మజ్ఞానంలో పూర్ణముగా నువ్వు అంతరంగికంగా ఉన్న ఇహములు లభిస్తాయి, నిత్యము శాశ్వతమైన ఈ ఆనందాన్ని నువ్వు పొందవచ్చు అని చెప్తూ కర్మఫలము కూడా లభిస్తుంది నీకు. ఎలాగా అంటే ఆ కర్మఫలం ఎప్పుడు కూడా అంతరంగికంగా సర్వసంగ పరిత్యాగి అయిన పరమార్థమైన ఆత్మతత్వం నందే ఈ బ్రహ్మజ్ఞానుడికి ఎప్పుడు వస్తుంది. అందుకే కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు. అంటే వాడికన్నా అదృష్టవంతుడు ఇంకెవడున్నాడు, వాడికి పోవడానికి ఏమీ లేదు, అంతటా ఉన్నదే వాడు అని. అంత శంకరులు ఇంత పెద్ద భాషను అక్కడ అంత ఒక మాటలో చెప్పారనమాట. అది శంకరుల యొక్క గొప్పతనం. యః అర్థో విజ్ఞాన ఫలం సర్వత్ర సంప్లుతోదక స్థానీయం తస్మిన్ తావన్నేవ సంపద్యతే తత్ర ఏవ అంతర్భవతి ఇత్యర్థః. అందుకని అంతా ఆత్మతత్వంలో అన్నీ కలిసిపోతాయి. అందుకని కంగారు పడకండి. ఇక్కడేదో నేను ఈది విషయం పెడితే నా సంసారాన్ని ఎవరు చూసుకుంటారు, నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు, నువ్వు కంగారు పడకు. ఆత్మతత్వం ముందు నువ్వుండు. యోగక్షేమం వహామ్యహం అని ఆయన ఎట్లాగూ మాట కూడా ఇచ్చాడు ఆయన, కాబట్టి సిద్ధాంతం అర్థం కాకపోయినా ఆయన చూసుకుంటారు. నువ్వు ఆత్మతత్వం యందే దృష్టి నిలపవలసి ఉన్నది అని చెప్తున్నారు. సర్వం తదభిసమేతి యత్కించ ప్రజా సాధు కుర్వంతి యస్తద్వేద యత్సద్వేద అని ఉపనిషత్తులోని మాటని చెప్తూ ఈ తత్వమును తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడికి ఇంకా వేరే కార్యములు అవన్నీ కూడా సహజముగానే సిద్ధిస్తాయి అని చెప్తున్నారు. అదే ఇందాక చెప్పిన మాట అన్నమాట. ఆత్మజ్ఞాని నిత్యము ఆనందుడు వాడు, వాడికి వేరే వస్తు సంపర్కము ఏదీ లేదు అన్నమాట వాడికి ఆనందం రావడానికి అని చెప్తూ అక్కడ వరకు కాకుండా ఇక్కడ గీతాశాస్త్రంలో తర్వాత 4వ అధ్యాయంలో వస్తుంది. సర్వం కర్మాఖిలం బ్రహ్మ పార్థ అని వస్తుంది అన్నమాట అక్కడ. అంటే సర్వకర్మలకి కూడా మూలము కానీ ఉత్పత్తి స్థానం కానీ అంతిమ స్థానం కానీ ఏమయ్యుందంటే ఈ బ్రహ్మమే అయ్యున్నది అని కూడా చెప్తారు ఇక్కడ. ఇది చ వక్ష్యతి. తస్మాత్ ప్రాగ్ జ్ఞాననిష్టాధికార ప్రాప్తే కర్మణి అధికృతేన కూపతడాగాద్యర్థస్థానీయం అపి కర్మ కర్తవ్యం అని. జ్ఞాననిష్ట నీకు కుదిరేంత వరకు కూడా లేదా జ్ఞాననిష్టలో అప్పటి వరకు ఆత్మజ్ఞానము యోగ్యత లభించటకు ముందు ఎప్పుడు కూడా అంటే కర్మయోగము అదనమాట ఆ ముందు స్థితి అంతా. దానిలో నువ్వు చేసేవన్నీ ఫలాకాంక్ష లేకుండా నువ్వు నీ కర్తవ్య కర్మలు చేస్తూ ఉంటే
పెద్ద నూతిలో నీకు కావలసిన నీళ్ళు ఎప్పటికప్పుడు ఎలా తీసుకుంటూ ఉంటావో ఆ జ్ఞాననిష్ట సాధనే ఉంది కాబట్టి నీకు కావాల్సిన యోగ్యతలు అవన్నీ కూడా నీకు వస్తూనే ఉంటాయి. కాబట్టి నువ్వు దాని అందు చింతించకు అని కూడా చెప్తున్నాడు పరమాత్మ. చెప్తూ కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్ మాతే సంగస్త్వకర్మణి అని. ఇది ఒక గొప్ప శ్లోకం అన్నమాట. దాన్నే పైన విషయాన్నే అన్నమాట. కర్మ యందు నువ్వు దృష్టి పెట్టకు, ఇది చేస్తే ఏ ఫలం వస్తుందని కర్మ యొక్క ఫలాన్ని నువ్వు నిర్ణయించుకోకు. కర్మ కోరిక సరే, కానీ నాకు ఇలాగే కావాలి, అది రాకపోతే దానికి ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు. అంటే ఆ కర్మ నిర్ణయం ఎవరు చేస్తారు అంటే కర్మ ఫలదాత అయిన పరమాత్మ చేసుకుంటాడు. ఆయనకి మనం చెప్పకూడదు, నువ్వు నాకు ఇట్లా ఇవ్వు, నాకు అట్లా ఇవ్వు. అంటే గురువు దగ్గరికి పోయి మనమే అడగం కదా, నాకు ఈ మంత్రమే ఇవ్వండి అని. నా క్షేమానికి ఏది ఉత్తమమో ఆ మంత్రాన్ని ఇవ్వండి గురువుగారు, ఉపదేశం ఇవ్వండి. అది మంత్ర రూపంలోనో, మాట రూపంలోనో, ఇంకో రూపంలోనో, లేదా కేవలం ఆశీర్వాద రూపంలోనో, అది వారిష్టం. అది సర్వతంత్ర స్వతంత్రులు కాబట్టి. అలాగా మనం కర్మ చెయ్యడం వరకే తప్ప మనం వెళ్ళి ఫలముని మనము నిర్దేశించకూడదు. అంటే ఫలాకాంక్ష బుద్ధితో చేయకూడదు. ఎందుకంటే ఇదివరకే అనుకున్నాం, ఎన్నో లోపాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి. ద్రవ్య లోపం రావచ్చు, శ్రద్ధాలోపం రావచ్చు, భక్తి లోపం రావచ్చు, ఆర్థికంగా రావచ్చు లోపము, కానీ ఎన్నో విధాలుగా ఉండొచ్చు అన్నమాట లోపం అన్నది. అందుకని మనము ఖచ్చితంగా నేను అంత బాగా చేశాను అని మనం చెప్పుకోలేము. కాబట్టి ఫలాకాంక్ష బుద్ధి విడిచిపెడితే, మొట్టమొదట ఫలాకాంక్ష బుద్ధి అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏమిటి అంటే, ఫలము అంటే ఏమిటి? స్వీకరించడం. మనం దాని యొక్క సుఖమో దుఃఖాన్ని స్వీకరించడం. అంటే దుఃఖం స్వీకరించాలని కోరుకోము, సుఖాన్ని స్వీకరించాలి అని. అంటే ఏమిటి అక్కడ అంటే భోక్తృత్వ భావన వదిలిపెట్టడం అన్నమాట. అంటే కర్తృత్వ భావన, కర్మ చేస్తున్నాను అనుకోవడం, ఫలాన్ని తీసుకుంటాను అనడం భోక్తృత్వ భావన. యథార్థాన్ని కృష్ణ పరమాత్మ ఇక్కడంతా చెప్పేది కర్మయోగము. కానీ ఏమి చెప్తున్నాడు ఆయన అంటే కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు అని ఎవరికి చెప్పాడు? అసలు జ్ఞాన మార్గంలో చెప్తున్నాడు. అంటే కర్మయోగ రూపములో జ్ఞానమే బోధిస్తున్నాడు మళ్ళీ కృష్ణ పరమాత్మ. అందుకే శంకరులు అన్నిసార్లు చెప్పారు, గీత యొక్క హృదయం కేవలం జ్ఞానమే. కాకపోతే క్రమముగా జ్ఞానం చెప్తున్నామా, నేరుగా జ్ఞానం చెప్తున్నామా, అది అన్నమాట. అంటే ఒకటే రకమైన చాక్లెట్ని 2 కవర్లలో పెట్టిస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పితే ఆ చాక్లెట్ కవర్ తీస్తే ఉండేది అదే పదార్థం అన్నమాట. అలా చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ అని చెప్తూ, కర్మణ్యేవ అధికారస్తే, కర్మ చేయటం వరకే నీకు అధికారం ఉంది, అంతేగాని మా ఫలేషు కదాచన, ఆ ఫలాన్ని నువ్వు నిర్ణయించకూడదు, ఇదే కావాలి ఇలాగే అని. మా కర్మ ఫల హేతుర్భూ మాతే సంగస్త్వకర్మణి. అందుకని కర్మ ఫలాకాంక్ష లేకుండా కర్మ చేయి. అంటే మళ్ళీ అనుమానం రావచ్చు, ఇంకా ఫలం లేని దాని కర్మ ఎందుకు చేయాలండి అన్న అనుమానం వస్తుందేమో. కర్మ ఎందుకు చేయాలో అనేక విధాలుగా ముందంతా చెప్పుకున్నాం మనం. నీ స్వధర్మము కాబట్టి జ్ఞానంతో చెయ్యి, అంటకుండా చెయ్యి, కీర్తి గురించి చెయ్యాలి, ఉన్నావు కాబట్టి చేస్తావు, నీ స్వభావము కాబట్టి చేసి తీరాలి, ఇలా అనేక విధాలుగా చెప్పాము. అందుకు కర్మ చెయ్యి. కానీ ఎలా చేస్తావు? అసంగుడు అయి చెయ్యి, అకర్త కింద అయ్యి చెయ్యి. అంటే నీకు కర్తృత్వ భావన లేకుండా చూసుకో. అంటే అక్కడ పైన భోక్తృత్వ భావన ఉండద్దు. ఎందుకు అంటే కర్తృత్వ భావనే ఉండకుండా చూసుకో. అదే మాతే సంగస్త్వకర్మణి అని చెప్తున్నారన్నమాట. అంటే ఇది ఇక్కడ కూడా జ్ఞానికి చెప్పిన సాధనే ఒక రకంగా చెప్తున్నారన్నమాట పరమాత్మ. కర్మణి ఏవ అధికారో నా జ్ఞాననిష్టాయాం తే తవ. నీకు కర్మయందు మాత్రమే అధికారం ఉంది, కానీ జ్ఞాననిష్టయందు లేదు కదా. అంటే నేను జ్ఞాననిష్ట తెచ్చుకుంటానండి, ఆత్మని ఇప్పుడు చూసేస్తాను, దర్శిస్తానంటే అది నీ చేతిలో లేదు. కాబట్టి తత్ర చ కర్మ కుర్వతో మా ఫలేషు అధికార అస్తు. అందుకని కర్మ చెయ్యి, ఫలాన్ని మటుకు నువ్వు నిర్ణయించుకోకు, అధికారం నీకు లేదు అని చెప్తూ, కర్మ ఫలతృష్ణ మా భూత్ కదాచన కస్యాంచిత్ అపి అవస్థాయాం ఇత్యర్థః. ఎటువంటి అవస్థలలో అయినా కూడా, ఏ విషయాల్లో అయినా కూడా కర్మ ఫలమే కావాలి అని మటుకు నువ్వు కోరుకోకు, కర్మ మటుకు చేస్తూ ఉండు అంటూ, యదా కర్మ ఫలే తృష్ణ తే స్యాత్ తదా కర్మ ఫలప్రాప్తే హేతు స్యాహ. ఎక్కడైతే నాకు కర్మ చెయ్యాలి, కర్మ ఫలము కావాలి అని కనుక వీడు అనుకుంటూ ఉంటాడో అక్కడ వాడు మళ్ళీ ఇంకో కర్మ చేయాల్సే వస్తూ ఉంటుందన్నమాట. అంటే కర్మల్లోకే లాగుతూ ఉంటాయి. అందుకని నువ్వు కారణముడివి, కర్తవు అవుతూ ఉంటావు అలా అనుకోవడం వల్ల ఎప్పుడు కూడా. ఏవం మా కర్మ ఫల హేతు
హేతు భూహు, అందుకని కర్మఫల హేతువు అవ్వకు, తెచ్చుకోకు అంటున్నారు. యదా హి కర్మఫల తృష్ణా ప్రయుక్త కర్మణి ప్రవర్తతే తథా కర్మఫలస్య ఏవ జన్మనో హేతు భవతి. అంటే ఎక్కడైతే ఈ కర్మఫలములు ఉంటాయో అక్కడ మళ్ళీ ఈ కర్మఫలము అన్నది జనిస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, మళ్ళీ మనం కూడా జన్మించాలి దాంతోపాటు. అది అక్కడ యది కర్మఫలం న ఇష్యతే కిం కర్మణ దుఃఖ రూపేణ. మరి ఈ కర్మఫలములను చేయకుండా ఉంటే మరి ఈ దుఃఖం అన్నది ఎట్లా పోతూ ఉంటాయి అంటే, దుఃఖము పోవడానికి ఇతిమాతే తవ సంగః అస్తు అకర్మణి అకరణే ప్రీతి మా భూత్. దుఃఖము పోవడానికి నువ్వు అసంగముగా ఉంటే చాలు. కర్మకి నువ్వు సంగము పెట్టుకున్నప్పుడే తర్వాత వస్తుందన్నమాట. తర్వాత విద్వాంసులు చెప్తారు, ధ్యాయతే విషయాన్ పుంసాం సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహాత్ స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ ప్రణశ్యతి అని. అసలు ఎక్కడ ప్రారంభమైంది అంటే సంగం నుంచే వచ్చిందనమాట. అక్కడంతా కూడా ధ్యాయతో విషయాన్ పుంసః, ఆ విషయాలు నాకు ఇలా ఉండాలి, అలా వద్దు, ఇది కావాలి, అది కావాలి అనుకున్నప్పుడు సంగస్తేషూపజాయతే, దానితో సంగము ఏర్పడుతుంది. సంగము వల్లనే కామము తర్వాత అది తీరితే ఇంకో కామం, ఇంకో కోరిక. అంటే ఒకసారి సైకిల్ కావాలి, సైకిల్ కొనిచ్చారు, ఇంకో 6 ఏళ్ళు అయింది, అప్పుడు బైక్ కావాలంటారు, ఇంకో 10 ఏళ్ళు అయింది కారు కావాలంటారు. ఇది ఎప్పటికీ అలా ఉండనే ఉంటుందన్నమాట. ఆ కారులో ఇంకో కారు వెళ్తూనే ఉంటాయి. అందుకని కోరికలు ఉంటాయి. లేదా కోరిక తీరలేదు, అది క్రోధం కింద మారే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఎందుకు నాకు ఈ పని జరగటం లేదు అని చెప్పి, నేను ఇంత పూజలు చేస్తాను నాకెందుకు జరగట్లేదు అని ఇందాకే అనుకున్నాం. ఆ కర్మ ఫలాన్ని పరమేశ్వరుణ్ణి నిందించే వరకు వెళ్ళిపోతూ ఉంటారు కొందరు. అందుకని ఆక్రోధము, క్రోధాత్ భవతి సమ్మోహ, అంటే మోహముకు ఏర్పడుతుంది. ఇందాక అర్జునుడి పరిస్థితి అదే అన్నమాట. శోకమోహాలు యథార్థ తత్వము తెలియకుండా తయారవుతారన్నమాట. అప్పుడు బుద్ధి భ్రమకి లోనవుతుంది, సత్యము అవగతం కాదు, ప్రణశ్యతి అని పూర్తిగా వాడు ఎదుగుదల లేకుండా పోతుందన్నమాట. నాశనం అవుతాడు అంటున్నారు. అంటే జ్ఞాన విహీనుడు అవుతూ ఉంటాడు. అందుకు సంగం అన్నది ఎప్పుడూ కూడదు. ఇక్కడ ఈ శ్లోకాన్ని ఆధారంగా పెట్టుకుని చూస్తే ఈ శ్లోకం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే సంగము ఉండడం వల్లనే సుఖమో దుఃఖమో, లేదా దుఃఖము ముఖ్యంగా. సుఖం వస్తే ఎవరు వద్దండి, సుఖం ఎందుకండి నాకు అని ఎవరు అనరు. దుఃఖం వస్తేనే అది వద్దనుకుంటూ ఉంటారనమాట. అందుకని దుఃఖ కారణమైన ఈ వ్యవహారాన్ని నేను ఎలా పక్కకి పెట్టాలి అంటే సంఘాన్ని విడిచిపెడితే చాలు నువ్వు అది చెప్తూ అకరణే ప్రీతి మా భూత్ అని కర్తృత్వ భావాన్ని విడిచిపెట్టు, సంఘాన్ని విడిచిపెట్టు అని పరమాత్మ చెప్తున్నారు. చెప్తూ యది కర్మఫలయుక్తేన నా కర్తవ్య కర్మ కథం తర్హి కర్తవ్యం ఇది ఉచ్యతే అని. సాధకుడు కర్మఫలచే ఎప్పుడు వాడు నేను ఈ కర్మలు చేయాలి అని అనుకుంటూ ఉంటాడు కదా. ఎలా చెయ్యాలి సాధకుడు? మరి మీరు ఇక్కడ కొన్ని చెప్పారు, కర్మలు చెయ్యి, ఫలాన్ని ఆశించద్దు, కర్మలు చెయ్యి, అసంగుడు అవ్వు నువ్వు, ఇలా ఇన్ని చెప్పావు. మరి ఏమి చేయాలయ్యా నేను, ఎలా సాధ్యం అసలు ఇది అని చెప్తున్నాడు అర్జునుడికి అనుమానం వస్తుందని పరమాత్మ మళ్ళీ చెప్తున్నాడు అనమాట. అంటే ఏం చేయమంటావు నన్ను అంటే దానికి చెప్తూ యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యోస్సమో భూత్వా సమత్వం యోగముచ్యతే. చూడండి, యోగా అన్నదానికి డెఫినేషన్ ఇస్తున్నాడు అన్నమాట కృష్ణ పరమాత్మ. అంత గొప్పగా చెప్పలేరు. యోగా క్లాసులు అంటే ఏం చేస్తున్నారన్నది ఆలోచించాలి మనం. ఇది చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, సమత్వం యోగముచ్యతే అన్నమాట. సమభావన అన్నది రావాలి. యోగస్థ గురు కర్మాణి, యోగముతో నీవు కర్మలు చేస్తూ ఉండి సంగం త్యక్త్వా ధనంజయ, ఆ సంగం అన్నది మటుకు విడిచిపెట్టాలి. ఎందుకు? సంగం ఎప్పుడు ఏర్పడుతుందంటే కర్తృత్వ భావన ఉంటే, భోక్తృత్వాన్ని కోరుకున్నప్పుడు, ఫలాన్ని కోరుకున్నప్పుడు. అందుకని అన్నిటికీ కూడా ఆ సంఘాన్ని విడిచిపెట్టాలి. సిద్ధ్యో సమోభూత్వ, ఏదన్నా సిద్ధించకపోయినా ఆ రెండింటికి కూడా సమముగా, ఇందాక లాభో జయ సమదుఃఖ సుఖి అని చెప్పి అవన్నీ చెప్పారుగా, అవే ఇక్కడ కూడా సమబుద్ధి ఉండాలి. ఎందుకు అంటే సమత్వం యోగం ఉచ్యతే. ఆ సమబుద్ధి ఉన్నవాడే యోగి అని పిలువబడతాడు. తర్వాత అవన్నీ చూస్తారు. ఆ యోగినే సన్యాసి అంటారు, సన్యాసినే జ్ఞాని అంటారు, ఆ సమబుద్ధి ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు అంటారు. ఎన్ని పేర్లు మార్చినా యథార్థానికి వాడు జ్ఞాని, బ్రహ్మజ్ఞాని. పేర్లు మారుతూ ఉంటాయి సందర్భం బట్టి, వాడి సాధన మార్గం బట్టి తప్ప ఒక విషయమే చెప్తూ ఉంటాడు కృష్ణ పరమాత్మ.
అనేక రకాలుగా అనేక మందికి అర్థం కావడానికి మాత్రమే. శంకరాచార్యులు వారు అంటున్నారు భాష్యంలో, యోగస్థః సన్ అంటే యోగమునందు నువ్వు ఉండవలసినది, కురు కర్మాణి కేవలం ఈశ్వరార్థం అని, అంటే ఈశ్వరార్పణ బుద్ధితో. ఎందుకు? కర్మయోగం చెప్తున్నాడు కాబట్టి. జ్ఞాన మార్గం చెప్పినప్పుడు ఇవేం మీకు కనపడలేదు, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి అని లేదు. కానీ ఫలం వస్తుందా? నాకు ఇంకా త్రిపుటి కనపడుతోంది, అంటే కర్మ చేసేవాడను, కర్మ అన్నది చేయిస్తున్నా, ఏ కర్మ చేస్తున్నానో అది కనపడుతోంది కాబట్టి ఏం చేస్తామంటే ఫలము ఏం చేస్తావు, ఈశ్వరార్పణమస్తు అని అనుకోవడమే మంచిదన్నమాట. అంటే కర్తృత్వ భావన లేదు, అర్పించేశాం పరమాత్మకి. దాని యందు ఫలం వస్తే రానివ్వండి, రాకపోతే రానివ్వండి. కర్మకి అసలు ఫలం రాదని ఉండదు, ఏమొస్తుంది అన్నది ఈశ్వరుడు నిర్ణయిస్తాడు అని చెప్తూ, తత్రాపి ఈశ్వరో మే తుష్యతు ఇతి, అంటే ఈశ్వరుడే సంతోషించాలి అని, ఈశ్వర ప్రీత్యర్థం అది అన్నమాట. యథార్థానికి శంకరులు చెప్పిన మాట ఈశ్వరార్పణమస్తు అనకుండా ఈశ్వర ప్రీత్యర్థం అని మనం సంకల్పాన్ని విడిచిపెట్టాలి. ఇది ఇక్కడ అందుకే తత్రాపి ఈశ్వరో మే తుష్యతు ఇతి అన్నారు అని. సంగం త్యక్త్వా ధనుంజయ అని చెప్తూ నీవు దాని యందు కర్తృత్వ భోక్తృత్వాలన్న సంఘాన్ని విడిచిపెట్టేసేయి. ఫలతృష్ణాశూన్యేన క్రియమాణే కర్మణి సత్వశుద్ధిజ జ్ఞానప్రాప్తి లక్షణ సిద్ధి. ఫలతృష్ణాశూన్యేన అంటే ఫలముల యొక్క కోరికలు, ఫలం యొక్క కాంక్ష, ఫలములు కావాలి అన్న పనులు మటుకు నువ్వు చేయకు, అంటే ఫలము కావాలి అన్న దృష్టితో పనులు చేయకు, కర్మలు చెయ్యకు. సత్వశుద్ధి సంపన్నమైన జ్ఞానప్రాప్తి లక్షణ సిద్ధి. సత్వశుద్ధి నువ్వు తెచ్చుకో అని ముందు చెప్పాడు, నిత్య సత్వస్తు అని చెప్పారు పరమాత్మ. దానివల్ల ఏమిటి? సత్వగుణాన్ని నువ్వు బాగా పెంచుకోవడం వల్ల ఏమొస్తుంది అంటే జ్ఞానప్రాప్తి అన్నమాట. అది సిద్ధి, అది వస్తుంది, అదాని సిద్ధి అంటున్నారు. తద్విపర్యయ అసిద్ధి అంటే సత్వగుణం రావలేదు, రజోగుణాలు తమోగుణాలే ఉన్నాయి, దాని యందు జ్ఞానము ప్రాప్తించట్లేదు, ఇంకా వాడికి శోకమోహాలు, దుఃఖాలు, కోరికలు, ద్వంద్వములు ఉంటున్నాయి, దాన్ని అసిద్ధి అంటున్నారు. తయో సిద్ధ్యసిద్ధ్యో అపి సమహతుల్యో భూత్యా కురు కర్మాణి. ఒకవేళ నీకు గుణములు అభివృద్ధి చెంది జ్ఞానము లభించినా, ఒకవేళ అంత పరిపక్వత రాకుండా ఇంకా కర్మ మార్గంలో ఉన్నా కూడా ఈశ్వరార్పణ బుద్ధి చేస్తావు కాబట్టి సమబుద్ధి చూడు. అంటే ఇక్కడ జ్ఞానము వచ్చిందా, జ్ఞానము రాలేదా అన్నదాని యందు కూడా నువ్వు కోరిక పెట్టుకోకు, నాకు జ్ఞానము రావాలి, ఇంకా జ్ఞానం రావాలి, కర్మలు నాకొద్దు, ఇది కూడా వద్దు. ఆ చేసేటప్పుడు పూర్ణముగా మనసు ఈశ్వర చరణారవిందార్పణ వస్తూ అనాలన్నమాట. మళ్ళీ జ్ఞానం వస్తుందని కూడా అనుకోకు, వస్తే వచ్చింది లేకపోతే లేదు అలా అని. సమహతుల్యో భూత్వా కురు కర్మాణి. కహ అసౌ యోగో యత్రస్థః కురు ఇతి ఉక్తం అని. ఇది యోగము, దీన్ని ఏది యోగము అని అన్నది చెప్తున్నారు అన్నమాట. యోగమునందు నిలిచి చేయట్టు భగవానుడు చెప్పిన ఈ యోగం ఏది, అసలు ఏ యోగం చెప్తున్నాడు? ఇలా చెప్పడం వల్ల జ్ఞానం వచ్చినా రాకపోయినా కానీ కర్మలు యందు సంఘం పెట్టుకోకుండా ఈశ్వరార్పణ బుద్ధి చెయ్యి అని అసలు ఏమి చెప్తున్నాడు, ఏమి యోగాన్ని చెప్తున్నాడు అంటే దీనివల్ల సాధించేది ఏమిటి అంటే ఇదమేవ తత్ సిద్ధ్యసిద్ధ్యోహో సమత్వం యోగం ఉచ్యతే. ఇలా చేయడం వల్ల సమత్వము అన్నది సిద్ధిస్తుంది, అదే యోగము అని చెప్పబడుతోంది. ఎన్ని యోగాలని చెప్పినా కూడా అది నీకు సమత్వ భావన వస్తేనే నీకు యోగము అని చెప్పబడుతోంది. అంటే సమత్వ భావన కంపల్సరీ ఉండాలన్నమాట. అంటూ దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవః అని యత్ పునః అది చెప్తూ ఈ బుద్ధియోగము కంటే అంటే నిష్కామ కర్మయోగము కంటే ఈ కర్మ నిశ్చయముగా చాలా తక్కువైనది. అంటే కర్మయోగాలు ఏవైతే ఉన్నాయో కేవలం కర్మ మార్గం, నాకు ఫలము కావాలి అనుకోవడం కన్నా కర్మయోగము మంచిది అని చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఫలము ఎప్పుడైతే ఉందో అది దుఃఖహేతువే అవుతుంది తప్ప అందున
అనంతమైన జ్ఞానాన్ని, ఆనందాన్ని దాన్ని తీసుకురాలేకపోతున్నాం మనం. అదేం తీరేది కాదు. కర్మలు అన్నవి కూడా ఒక చక్రంలాగా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఒకటి పోతే ఒకటి వస్తూనే ఉంటాయి. అందుకని 3 కింద ఇక్కడ విభజిస్తున్నారు. అంటే చెప్పడానికి కర్మ మార్గము, జ్ఞాన మార్గం 2 ఉన్నాయి. కానీ కర్మ మార్గాన్ని నువ్వు పూర్తిగా అనుసరించకుండా కర్మ చేస్తూ కర్మని యోగము కింద మార్చుకునే ప్రయత్నం చేయి. ఏమిటా యోగం? సమత్వ బుద్ధి. అది అన్నమాట. ఎందుకంటే ఈ కర్మ యోగము కింద ఉండడం ఉత్తమము, కర్మ కింద మిగిలిపోవడం కన్నా అని చెప్తున్నారు. చెప్తూ దూరేణ అతి విప్రకర్షేణ హి అవరం నికృష్టం కర్మ ఫలార్దిన క్రియమాణం బుద్ధియోగాత్ సమత్వ బుద్ధియుక్తాత్ కర్మణో జన్మ మరణాది హేతుత్వాత్ ధనంజయ. అంటే ఈ యోగములు ఏవైతే కర్మలు ఉంటాయో అవన్నీ హీనమైనవి, క్షుద్రమైనవి, అంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నవి. ఎందుకంటే ఇవి జనన మరణాలన్నీ వస్తూ ఉంటాయి. జనన మరణాలు బాగుందండి మళ్ళీ పుట్టచ్చు అంటే అది దుఃఖహేతువు. మనం మర్చిపోతున్నాము ఎన్ని అనుభవించాము చిన్నప్పటి నుంచి అని. మామూలుగా ఎప్పుడైనా అలా చూసుకుంటూ పోతే చిన్నప్పటి నుంచి పుట్టడంతో ఏడుపు ప్రారంభమవుతుంది. ఎప్పుడు ఆ ఏడుపు అలా ఉండనే ఉంటుంది. మధ్యలో నవ్వుతూ ఉంటాం అంతే అప్పుడప్పుడు, అంతేగాని ఏడుపు అన్నది ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఎందుకంటే కర్తృత్వ భావం సంఘం ఉంటుంది కాబట్టి. అందుకని జనన మరణాలు దుఃఖహేతువే. అయ్యో పుట్టాం కదా, పుట్టినవాడు నవ్వుతూ ఉంటాడా మరి, అబ్బా నేను పుట్టానని వాడు, ఎందుకంటే వాడికి తెలుసు అయ్యో పుట్టానే అని ఏడుస్తాడు వాడు సహజంగానే. పాపం వాడు పోతాడు, అయ్యో వాడు పోయాడే అని మనం ఏడుస్తాం కూర్చొని. అది ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. అంటే ఎవరో ఒకళ్ళు ఎప్పుడు ఒక సందర్భంలో ఏడుస్తూనే ఉంటారన్నమాట. అందుకే చాలా గొప్ప విషయం ఏం చెప్తారంటే, కృష్ణ పరమాత్మ పుట్టినప్పుడు మటుకు తన తల్లి అలా కూడా ఏడవలేదు అని చెప్తారు. అప్పుడు కూడా ఆవిడ ఆనందంగా ఉందంట. ఎందుకంటే పరమాత్మ ఆనందమూర్తి కాబట్టి ఆయన గర్భంలో ఉండగా వాళ్ళ అమ్మగారికి అసలు ఏడుపు అన్నది లేదుట. అంటే కనీసం ఆ బిడ్డని కనే యొక్క ఆ బాధ ఖేదం కూడా ఇవ్వలేదు పరమాత్మ అని. అందుకు కృష్ణ పరమాత్మ కాబట్టే ఆ ఆనందానికి అభిన్నమైన జ్ఞానాన్నే బోధిస్తాడు అని కూడా తెలుసుకోవాలి మనం ఇక్కడ. తెలుసుకుంటూ ఎప్పుడు కూడా జనన మరణాలు దుఃఖహేతువే. అదేదో మన చేతిలో ఉందండి, ఒక గేమ్ పోతే రెండో గేమ్ వెంటనే ఆడుకొని దానిలో ఏమైనా గెలుస్తాను అనుకోవడానికి లేదు ఈ జన్మ. అసలు ఈ జన్మ పోతే తర్వాత ఏ ఉపాధి వస్తుందో కూడా తెలియదు మనకి. అలా ఎలా చెప్పగలము అంటే, అసలు ఈ ఉపాధి ఎలా వచ్చిందో మనకు తెలుసా పోని దీని కారణము? ముందే ఉపాధో తెలియదు అంటే తర్వాత ఏ ఉపాధో కూడా తెలియదు. అదే అవ్యక్తాది నిధనం అని ముందు చెప్తూ ఉన్నారు కదా, అది అవ్యక్తమే, తర్వాత అవ్యక్తమే. దాన్నే దీపం ఉండగా ఇల్లు చక్కదిద్దుకో అంటున్నారు. అంటే ఈ ప్రాణము అవన్నీ శరీరంలో ఉండగా సత్కర్మలు చేసి దీని యొక్క ఫలాన్ని, ఏది ధర్మార్థ కామ మోక్షమన్న పారమార్థికమైన మార్గాన్ని నువ్వు పొందు, అది అన్నమాట అక్కడ చెప్పేది. అంతేగాని దీపం ఉండగా ఇల్లు చక్కదిద్దుకుంటే ఇల్లు ఉడుస్తూ కూర్చోమని మాత్రమే కాదు. ఇది అన్నమాట, దేహం ఉన్న క్షేత్రాన్ని మనం శుభ్రపరుచుకోవాలి అని. జనన మరణాలు ఎప్పుడు కూడా దుఃఖహేతువే అవుతాయి. అది కొంచెం మనం గమనిస్తేనే తెలుస్తుంది అని చెప్తూ, యతః ఏవం యోగ విషయాయాం బుద్ధౌ తత్పరిపాకజాయాం వా సాంఖ్యబుద్ధౌ శరణం ఆశ్రయం. చూసారా, ఇక్కడ చెప్పేది కృష్ణ పరమాత్మ కర్మయోగము, కానీ ఏమంటున్నారు? సాంఖ్య బుద్ధిని ఆశ్రయించు అంటే జ్ఞానాన్ని ఆశ్రయించు అని చెప్తున్నారు. ఏమిటా జ్ఞానం అంటే సమత్వ బుద్ధే జ్ఞానము. ఇక్కడ యోగము అన్న పేరు మార్చి చెప్పాము అంతవరకే. అంటే మా చిన్నప్పుడు ఒక సార్ ఉండేవారు, ఆయన తమాషాగా చెప్పారు, భాషలో ఒక భాష మాట్లాడినప్పుడు కొన్ని ప్రీతిగా ఉంటాయి, భాషలో అదే విషయం ఇంకోలా చెప్తే మనకి కోపంగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, బయటికి వెళ్ళండి అంటే పాపం లేచి వెళ్ళిపోతారు. అదే ఇంగ్లీష్లో గెట్ అవుట్ అన్నాం అనుకోండి, నన్ను గెట్ అవుట్ అంటారా అంటాడు. అంటే రెండు ఒకటే అర్థం, బయటికి వెళ్ళన్నా ఒకటే అర్థము, గెట్ అవుట్ అన్నా ఒకటే అర్థం. కానీ ఆ ఇంగ్లీష్లో చెప్పినాక ఆ తీవ్రత వాడికి స్పందిస్తాడనమాట. అట్లా ఎవరికి ఎవరిలాగా చెప్తే బాగుంటుంది అని ఒక చోట అందుకే జ్ఞానం చెప్పారు. అమ్మ వల్ల కావట్లేదంటే యోగం అంటే యోగం బాగుందండి, కర్మలు చేయాలి, ఫలం విడిచిపెట్టాలి. ఇదే విషయం జ్ఞానంలో చెప్పారు ఆయన. చెప్తూ నువ్వు జ్ఞానం చెయ్యి, అకర్తవని భాషించు అన్నారు ఆయన, భావించు అని. అది చాలా హెవీగా అయిపోయింది అందరికి, అమ్మో కష్టతరంగా అయిపోయింది అని చెప్పి. అందుకని చెప్పి అది అక్కడ నీకు అర్థం కావట్లేదు. నువ్వు కర్మలు చేసుకో, చక్కగా ఉండు, ఫలం దేవుంది, ఈశ్వరార్పణ అను, ఆయన ఎక్కువ ఇస్తాడు కావస్తే అన్నాం అనుకోండి, బాగుంది అంటాం. కానీ అక్కడ ఏమవుతుంది? సత్వగుణమే అభివృద్ధి చెందుతుంది. సత్వగుణం సహజంగా దాని యొక్క ఫలం ఏమిటి అంటే జ్ఞానమే. మళ్ళీ అంటే అటు తిప్పి ఇటు తిప్పి జ్ఞానమే చెప్తున్నాడు పరమాత్మ. అందుకని ఆ పేరు మార్చడం వరకే అన్నమాట అది.
అని చెప్తూ సాంఖ్యబుద్ధి శరణం ఆశ్రయం అని అభయప్రాప్తి కారణం అన్విచ్చ ప్రార్థయస్వ పరమార్థ జ్ఞాన శరణో భవ ఇత్యర్థ. పరమార్థ జ్ఞానమే కావాలి, అంతేగాని పైన బాహ్యార్థ జ్ఞానములు విచారణ అవి కాదు, పరమార్థమే, ఆ తత్వమే అర్థం కావాలి అని చెప్తూ యతః అవరం కర్మ కుర్వాణాః కృపణాః దీనాః ఫలహేతవః ఫలతృష్ణా ప్రయుక్తాః సంతః అని చెప్తూ, ఎందుకంటే ఫలతృష్ణ ఉన్నవాడు ఎప్పుడు కూడా నికృష్టములైన అనుభవానికే లోనవుతూ ఉంటాడు, అంటే దీనుడి కిందే చెప్పబడుతూ ఉంటాడు. మనం కూడా ఆలోచిస్తే ఎప్పుడన్నా ఒకరోజు ఎప్పుడైనా ఏ కోరిక లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకున్నామా అంటే ఆ రోజు చాలా గొప్పగా ఉంటుంది అన్నమాట. ఏ కోరిక లేకుండా యథార్థానికి, కానీ అలా ఉండనివ్వదు సంసారం అన్నది. అంటే ఈ అజ్ఞానమైన అవిద్య అయిన లోకం ఏదో ఒకటి వచ్చి పడుతుందన్నమాట. అలా అనుకుంటాం, ఇవాళ ఏది కోరుకోను, నాకు ఏమీ అవసరం, అంతా బాగుందని వెళ్తాం. గబుక్కునే మంచం కూడా ఏదో కాలికి తగులుతుంది, చిటికెన వేలు చితుకుతుంది, అరే దెబ్బ తగ్గితే బాగుండు, సరిగ్గా కూర్చోగలను పూజకి, కనీసం అలాగన్నా కోరిక కోరుకోవాల్సి వస్తుంది అనమాట. అలాగుంటుంది సంసారం అన్నది. అందుకే ఆ సంఘాన్ని విడిచిపెట్టడం మనం బాగా నేర్చుకుంటే దీనులం కాకుండా ఉంటుంది. అదే మనం ఎన్నిసార్లు ఒకవేళ శృంగేరికి వెళ్ళినా గురువుగారి దగ్గర ఇతర కోరికలు కాకుండా, లౌకికమైనవి కాకుండా ఆత్మజ్ఞానమే అడిగే ప్రయత్నం ఎవరైనా చేశారా? అంటే ఇలాంటి సిద్ధాంతాల్లో ఎప్పుడైనా ఏదైనా విషయం పట్టుకొని స్వామి నాకు ఇది కొంచెం అర్థమయ్యేలా చెప్తారా, ఈ ఒక విషయాన్ని నేను చదివాను విన్నాను అంటే మనం మళ్ళీ కొంత సాధన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ కాలంలో పిల్లల్లాగా నేను ప్రశ్నలు అడుగుతానండి, దేవుడు ఉన్నాడా, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, అట్లాంటివి కాకుండా అసలంటూ ఆత్మతత్వము నేను ఇంకా తెలుసుకోలేకపోతున్నాను, దేనికి ఏం అడ్డుపడుతోంది, నాకు ప్రత్యేకంగా నా వాసనలకు ఏది సాధన చేస్తే నాకు ఉపయుక్తంగా ఉంటుంది అన్నది అడగగలిగితే యథార్థానికి అప్పుడు మనం పండినట్టు అన్నమాట బాగా. అది ఎంతమంది చేస్తున్నాం అనేది మనకి మనం ప్రశ్నించుకొని ఈసారి చెప్పామో కాదు, అలా అనిపించినప్పుడు అడిగితే బాగుంటుంది అని తెలుసుకుంటూ యోవా ఏతదక్షరం గార్గ్య విదిత్వాస్మాల్ లోకాత్ ప్రైతి సకృపణః అని బృహదారణ్యకంలో కూడా ఒక వృత్తాంతాన్ని చెప్తున్నారన్నమాట. ఎవరైతే ఈ అక్షర బ్రహ్మముని తెలియకుండా ఈ కర్మల నుండి నిర్గమించునో అట్టివాడు దీనుడు అని స్పష్టంగా గార్గి సంభాషణలో ఉంటుందన్నమాట. అక్కడ ఈ పరమార్థమే తెలుసుకోవాలి, లేకపోతే వ్యర్థం. ఒక ఇతర జంతుజాలాలు ఈ 44 లక్షల జీవరాశుల్లో మనిషి ఒకడే భిన్నంగా ఉంటాడు, బుద్ధిని వాడుకునేటట్టు. మిగతా జంతువులు ఏవి తెలుసుకోకుండా పోతాయి, నాకు ఏమిటి పరమార్థము మోక్షం అన్నది ఉంది అసలంటూ ఇది బంధహేతువైంది అని తెలుసుకోకుండా ఉంటారు. కేవలం మనిషే ఇది తెలుసుకునే ఒక విజ్ఞానం పరమాత్మ పెట్టాడు కాబట్టి వాడు కూడా ఇది తెలియకపోతే అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. జ్ఞానవిహీన పశువు అని ఎందుకన్నారు అని. ఎందుకంటే రెండిటికి తేడా లేదు. అప్పుడు పశువు ఎలా వెళ్ళిపోయిందో శరీరం విడిచిపెట్టి వీడు తింటూ తిరుగుతూ కాలక్షేపం చేస్తూ వెళ్ళిపోయాడు అనమాట. అందుకు అది కూడదు అని కూడా చెప్తూ తర్వాత బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. ఇదొకటి అద్భుతమైనది అనమాట. యోగము అంటే కర్మలు కుశలతతో చేస్తారన్నమాట. అంటే చాలా పర్ఫెక్షన్ ఉంటుందన్నమాట. అది చేయగలగడం రావాలి. బుద్ధియుక్తో జహాతీహ అన్నమాట. అంటే ఉభే సుకృత దుష్కృతే, సుకృతం వచ్చినా దుష్కృతం వచ్చినా కూడా సమత్వ బుద్ధితో ముందే చెప్పారు కాబట్టి చక్కగా ఏకాగ్రతతో తదేక దృష్టితో పరమాత్మ యందు పెడుతూ తస్మాత్ యోగాయ యుజ్యస్వ, ఆ యోగముని నువ్వు పొంది యుద్ధము చెయ్యి అన్నారు. అంటే అక్కడ యుద్ధము మనందరికీ మన స్వధర్మాచరణ చేయడము అన్నది అర్థం చేసుకుంటూ, ఎందుకు అంటే యోగ కర్మసు కౌశలం. యోగము నువ్వు ఎప్పుడైతే పొందుతావో నువ్వు ఏ రంగంలో ఉన్నా కూడా నువ్వు ఉత్తీర్ణుడు అవి తీరుతావు అనమాట. అందులో అసలు అనుమానం అన్నది లేదనమాట. అది ఎలాంటి మార్గం అంటే ముందు చెప్పిన ఇవాల్టి శ్లోకాలు ఒకసారి చూసుకుంటే అది మనం అభ్యాసం చేసుకోవాలి అని చెప్తూ దీనికి శంకరులు అవతారికిస్తూ సమత్వ బుద్ధి యుక్త సన్ స్వధర్మం అనుతిష్టన్ యత్ ఫలం ప్రాప్నోతి తచ్ఛృణు అని స్వధర్మ సమత్వ బుద్ధిని నువ్వు ఆశ్రయించి అంటే సమత్వ బుద్ధితో నీవు ఉంటూ స్వధర్మాన్ని అనుష్ఠిస్తూ, ఎందుకంటే స్వధర్మము పెట్టకపోతే అదో ప్రమాదం కింద తయారవుతుంది అనమాట. స్వధర్మాన్ని తెలుసుకొని అనుతిష్టన్ యత్ ఫలం ప్రాప్నోతి తచ్ఛృణు, దానివల్ల ఫలము ఏమిటి
అంటే నువ్వు సమత్వ బుద్ధి పొంది స్వధర్మాన్ని ఆచరిస్తున్నావు. దానివల్ల ఫలము ఏమిటి అంటే యోగ కర్మసు కౌశలము, ఆ కర్మలు కూడా పండుతాయి అని చెప్తున్నారన్నమాట. బుద్ధియుక్త అంటే సమత్వ విషయాయ బుద్ధ్యాయుక్తో బుద్ధియుక్తో అని, అంటే అన్ని విషయాలుకి చెందిన బుద్ధిని నువ్వు అంతఃకరణ శుద్ధితో ఆత్మజ్ఞానాన్ని పొందడానికే నువ్వు నిర్వర్తిస్తూ ఉండాలి. జహాతి పరిత్యజ్య ఇహ అస్మిన్ లోకే ఉభే సుకృత దుష్కృతే పుణ్యపాపే అంటున్నారు. అంటే ఈ లోకంలోనే ఉన్న పుణ్యపాపాలు ఇక్కడి నుంచే వదిలిపెట్టడం నేర్చుకో. అంటే ఎప్పుడో స్వర్గానికి వెళ్తానండి అక్కడ మటుకు మంచిగా బ్రతుకుతానంటే అది కాదు, ముందు ఇక్కడ నేర్చుకుంటే తర్వాత అనమాట. అంటే ఉన్న మనకి చెప్పబడిన కార్యములు సరిగ్గా చేస్తూ ఉంటే తర్వాత ఉన్నత శ్రేణికి వెళ్ళినప్పుడు సహజంగానే అవి బాగా చేస్తాం. అట్లా ఇక్కడ ఇహే ఇవ అన్నారనమాట. అంటే ఈ లోకంలోనే ఇహ అస్మిన్ లోకే మన ఈ లోకంలోనే ఉభయే సుకృత దుష్కృతే పుణ్యపాపే, పుణ్యపాపాలు మంచి చెడులు ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలి. పరిత్యజ్యతి జహాతి అన్నదానికి శంకర్లు అన్నారు పరిత్యజ్యతి, విడిచిపెట్టాలి అంటే దాని యొక్క కోరిక అన్నది విడిచిపెట్టాలి, ఆలోచన అన్నది విడిచిపెట్టాలి. ఎందుకు అంటే పరమాత్మనే నేను పట్టుకున్నాను. మొదటి రోజో రెండో రోజో చెప్పుకున్నాం మనం, నా చేతులంతా నిండుగా ఉన్నాయి, ఏవో కొన్ని ఫలాలు ఏవో పట్టుకొని ఉన్నాను, వేరే ఎవరో ఏదో వస్తువు నాకు ఇస్తున్నారు అనుకోండి, అది పుచ్చుకోలేను నేను, ఎందుకు నా చేతులు నిండుగా ఉన్నాయి. అందుకని చేతుల్లో ఉన్నాయి ముందు పక్కన పెడితే తర్వాత వారిచ్చే వస్తువు నేను చేతిలో పెట్టుకోగలను. కోరికలు విషయ వ్యామోహాలు అన్నవన్నీ నా బుద్ధిలో పెట్టుకుంటే అప్పుడు ఈ విశేషమైన గొప్పదైన ఈ మోక్ష మార్గం అన్న బుద్ధి తీసుకోలేను నేను, ముందు గ్రాహ్యము కాదు నాకు. అందుకే ఎంతోమందికి బ్రహ్మజ్ఞానం చెప్తున్నా కూడా ఎందుకు స్వీకరించలేకపోతారంటే లోపలంతా శుద్ధత ఉండకపోవడం వల్ల. అందుకు సత్వగుణముని సత్వగుణం పొందని అన్నిసార్లు చెప్తున్నాడు అనమాట. ఇష్టం వచ్చినట్టు తిరిగేసి వాడు చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదండి, చదివినా కూడా తికమక్కగా ఉంది అంటే అక్కడ లేదు, ఇక్కడ ఉందన్నమాట అది. అందుకే ఒక అనేక మంది విద్యార్థులున్నా ఆచార్యుడు ఒకడే ఉంటాడు మన పాఠశాలలో, కానీ కొందరే మొదటి ర్యాంకులో పాస్ అవుతూ ఉంటారు. ఎందుకు? అక్కడ ఏమైనా ఆయన పక్షపాతంతో చెప్తున్నాడా ఆచార్యుడు అంటే అక్కడ ఆయన చెప్పడం కాదు, ఇక్కడ తీసుకోవడం స్వీకరించే వాళ్ళల్లో అక్కడ భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నమాట. సాధనలో తేడా ఉంది. అందుకని కొందరికి అదేదో చాలా పెద్ద స్థాయి అండి, మాకు కాదండి, వచ్చే జన్మలో చూసుకుంటామండి, ఇప్పటికి ఇట్లా కానిచ్చేయండి అలా అయ్యేవి కాదనమాట. అది బాగా గుర్తుపెట్టుకుంటూ సాధన అన్నది మన చేతిలోనే ఉంటుంది. ఉద్ధరేది ఆత్మానాత్మనం తర్వాత కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఎవరో వచ్చి శక్తిపాతాలు చేస్తారంటే అది జరిగే పనులు కావవి, అలాంటివి లేవు అసలు. అందుకని ఎవరో సద్గురువులు జగద్గురువులు వాళ్ళ లాంటి వాళ్ళకి అవి కుదురుతాయి. వాళ్ళు అలాంటివి ఇవ్వాలి అంటే మనం అంత స్థాయిలో ఉండాలి ముందు, అంత చక్కటి శరీరంతో సహా శుద్ధి అన్నది ఉండాలన్నమాట, ఇందాకన్నా ఆహార నియమాలతో సహా. అందుకని సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి ద్వారేణ యతః తస్మాత్ సమత్వ బుద్ధి యోగాయ యుజ్యతే ఘటస్వ. అంటే నేను ఏదో బయట విషయం చెప్తున్నాను అనుకుంటారని మళ్ళీ ఇటు పంక్తిలోకే తీసుకొచ్చాను. శంకర్లు అదే చెప్తున్నారు. ఏమిటి అంటే సత్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి ద్వారేణ అన్నారు. కేవలం ఇదే మార్గము. శుద్ధ జ్ఞానము రావాలి అంటే సత్వగుణము నిత్యము ఉండాలి. ఇందాక అది కూడా అన్నారు మరి, నిత్యము ఉండాలి. అందుకని యుజ్యస్వ ఘటస్వ అంటే ఉద్యుక్తుడవు అవి తీరాలి. యోగో హి కర్మసు స్వధర్మాఖ్యేషు కర్మసు వర్తమానస్య యా సిద్ధ్యో సమత్వబుద్ధి ఈశ్వరార్పిత చేతస్తయా తత్కౌశలం కుశల భావ అని. ఎందుకు అంటే ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు చేసినప్పుడు కర్మలు, నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించినప్పుడు ఈ సమత్వ బుద్ధి సహజంగానే ఏర్పడుతుంది. అప్పుడు అవి నీకు కుశలత పెరుగుతుంది. ఎందుకంటే ఫలాన్ని నువ్వు దృష్టిలో పెట్టుకుంటున్నావు కాబట్టి నీ కర్మల యందు వైక్లభ్యం కలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నా గురువు అవతల భీష్మ ద్రోణాదులు అన్నప్పుడు నువ్వు వారిని నిగ్రహించే ప్రయత్నం చెయ్యవు. అప్పుడు ఏమో ఆ యుద్ధంలో నీవు తప్పించుకోవచ్చు, కానీ వారు వేసే బాణ పరంపరకి వేరే వాళ్ళు మరణించవచ్చు. ఇక్కడ ఉన్నవాళ్ళు నీ వాళ్ళే. అంటే ఎదురుకుండా సైన్యంలో ఉన్నవాళ్ళు నా వాళ్ళు అని భ్రమకి లోనయ్యాడు అర్జునుడు. మరి ఈయన వెనక ఉన్నవాళ్ళు మిగతా పాండవులు వాళ్ళు వీళ్ళ వాళ్ళే కదా. అంటే ఎవరిని వీళ్ళు వాళ్ళు అంటున్నాం మనం. అందుకు సమత్వ బుద్ధి ఉండాలి. అది ఏదీ లేదు అసలు. అలాంటిది ఆ దృక్కోణంలో చూసినప్పుడు అది ఇంకా ప్రమాదంగా తయారవుతుంది. కనీసం వీళ్ళు ఈయన వెనక నుంచి ఉన్నారు,
ఈయన ఎదురుగా నుంచిన వాళ్ళ గురించి వెనక ఉన్న వాళ్ళని దగ్గరుండి చంపించినట్టు తయారవుతుంది. అందుకని చాలా ఇబ్బంది అవుతుంది. అందుకు సమత్వం యోగముచ్యతే అని యోగా కర్మసు కౌశలం, ఆ కుశలత్వం అన్నది రావాలి. ఎందుకంటే ఈ బంధించే స్వభావం దేనికి ఉన్నాయంటే కర్మలకే ఉన్నాయన్నమాట. సమత్వ బుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అంటే నివృత్తం అవుతాడు కర్మ ఫలాల నుంచి, కర్మని కూడా అంటుకోకుండా ఆ కర్తృత్వ భోక్తృత్వాలు పోతాయి. కాబట్టి యోగము నీకు సహజంగా సిద్ధించి కర్మలను చక్కగా నువ్వు నిర్వర్తిస్తూ ఉంటావు అని చెప్తూ, తద్ధి కౌశలం యద్బంధస్వభావాని అపి కర్మాణి సమత్వబుద్ధ్యా స్వభావాత్ నివర్తంతే. అందుకని సమత్వ బుద్ధి ఎప్పుడైతే నువ్వు సిద్ధింపజేసుకుంటావో అప్పుడు కర్మబంధముల నుంచి నువ్వు బయటపడుతూ ఉంటావు. ఎందుకు? కర్మ అన్నది ఏమిస్తోంది మనకి? అసలు కర్మ అన్న దానికి మొదలు ఏమిటి అంటే జీవభావన. మొట్టమొదట నేను జీవుణ్ణి అనుకుంటున్నాము, నాకు కొన్ని కర్మలు చెప్పబడ్డాయి, అందుకని నేను కర్మలు చేస్తున్నాను. ఆ నేను కర్మలు చేస్తున్నాను అన్నదే కర్తృత్వ భావన. దానికి ఒక ఫలం వస్తుంది, అది ఏమిటి? భోక్తృత్వ భావన. ఒకటే ఎందుకు అన్నిసార్లు చెప్తున్నామంటే దృఢంగా నిశ్చయంగా మనకి అర్థం కావడానికి. అంటే కర్మలో ఈ ద్వంద్వములు అన్నది ఉంటుంది, కర్తృత్వ భోక్తృత్వాలు అన్న ఉంటాయి. అంటే ఈ కర్తృత్వ భోక్తృత్వ భావాల వల్ల కర్మ మనకి బంధముగా ఏర్పడిస్తుంది. ఏమిటా బంధము? సంసార బంధము, అజ్ఞానము, జనన మరణ చక్రాలు అటే తిరుగుతున్నాం మనం. దాని నుంచి బయటపడాలి అంటే నేను ఆ కర్తృత్వ భోక్తృత్వాలు విడిచిపెట్టాలి. ఎలాగా అంటే సమత్వం యోగం వచ్చేది. సమత్వ భావన చూస్తూ నాకు ఫలాకాంక్ష లేదు, నేను కర్మ చేస్తానా, నేను చేస్తున్నాను అని అనుకోను. నేను నా ధర్మం కాబట్టి నేను చేశానా, ఫలితము ఏదన్నా రానివ్వండి, దాని అందు నాకు మమకారము లేదు, సంగము లేదు. అప్పుడు ఆ బంధము తెగిపోయింది, నివృత్తి మార్గంలోకి తెలియకుండానే నేను వస్తున్నాను. అప్పుడు ఆ కర్మ యోగము కింద మారుతోంది. అందుకని తస్మాత్ సమత్వ బుద్ధియుక్తో భవ త్వం. అందుకని నువ్వు సమత్వ బుద్ధినే నీవు ఆశ్రయించవలసి ఉన్నది అని చెప్తూ, ఇంకా మనకి 3-4 శ్లోకాలు మాత్రమే ఉన్నాయి, అవి రేపు మనము చెప్పుకుందాము. ఇవాళకి ఇంతటితో ప్రసంగాన్ని ఉపసంహారం చేసుకుంటూ జగద్గురువుల చరణారవిందార్పణమస్తు. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. శాంతి శాంతి శాంతి. స్వస్తి.